నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. పెగాసస్ ఇదొక స్పై సాఫ్ట్వేర్. అంటే మీరు మొబైల్ ఫోన్ను వాడుతూ ఉంటే మీకు ఏమాత్రం తెలియకుండా మీ ఫోన్ లోపలికి దూరిపోయి మీరు ఇతరులతో మాట్లాడే మాటలు, ఇచ్చిపుచ్చుకునే అన్ని రకాల మెసేజ్లు, మీ ఫోన్లోని అన్ని ఫైళ్ళు, ఫోటోలు, మీ ఫోన్ ఎప్పుడు ఎక్కడ ఉన్నది, గతంలో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, మీ మెయిల్సు, మీ బ్రౌజింగ్ హిస్టరీ, ఇలా ఒకటేమిటి మీకు సంబంధించినటువంటి సమస్తాన్ని మీకేమాత్రం అనుమానం రాకుండా దొంగచాటుగా వినేసి, చూసేసి, మీ ఫోటోలు తీసేసి, మీరు ఎవరితో ఎక్కడ కలిసి ఉంటే వారి ఫోటోలు కూడా తీసేసి, వారి మాటలను కూడా రికార్డు చేసి హ్యాకర్కు పంపించే ఒకానొక సాఫ్ట్వేర్. ప్రపంచంలో ఇప్పటి వరకు తయారైన అన్ని రకాల మొబైల్ ఫోన్లు దీని ముందు తలవంచవలసిందే. ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ను కూడా హాయిగా చదివేస్తుంది, చూసేస్తుంది. ఇజ్రాయెల్లోని ఎన్ఎస్ఓ అనే సంస్థకు చెందిన మహాశక్తివంతమైన ఈ సాఫ్ట్వేర్ను ఉగ్రవాదులు, తీవ్రమైన నేరగాళ్ల కార్యకలాపాలను కనిపెట్టేందుకు ఉద్దేశించినట్లుగా ఆ సంస్థ చెప్తున్నప్పటికీ ఈ సాఫ్ట్వేర్ను మన దేశంతో సహా 10 దేశాల ప్రభుత్వాలు, వారి రాజకీయ ప్రత్యర్థులు, ముఖ్యమైన ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల పరిరక్షణ ఉద్యమకారులపై చట్ట వ్యతిరేకంగా రహస్యంగా నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్నాయని ఫ్రాన్స్కు చెందిన ఫర్బిడెన్ స్టోరీస్ అనే సంస్థ, అంతర్జాతీయ క్షమాభిక్ష సంస్థ ఈ నెల 18వ తేదీన బట్టబయలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. ఫ్రాన్స్ ఈ పరిణామంపై వెనువెంటనే దర్యాప్తుకు ఆదేశించగా ప్రపంచ దేశాల్లో ఈ విషయమై అట్టుడికిపోతూ ఉండగా మన మోదీ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. దీంతో గత వారం రోజుల కిందట మొదలైన భారత పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసన ధ్వనులతో ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. పార్లమెంటు కార్యక్రమాలను 6 రోజులుగా ప్రతిపక్షాలు స్తంభింపజేయగా ప్రభుత్వం దానిపై పసలేని విమర్శలు చేస్తోంది. ఇంతటి నీచమైన చర్యలకు పాల్పడినందుకు గాను హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా మోదీ, అమిత్ షా సభలో ఉండగా పార్లమెంట్లో దీనిపై చర్చ జరిగే వరకు పార్లమెంటు కార్యకలాపాలను సాగనివ్వబోమని ప్రతిపక్షాలు కలిసికట్టుగా ప్రకటించాయి. తన ఫోన్ సంభాషణలను మోదీ ప్రభుత్వం దొంగచాటుగా వింటోందిరా బాబో అంటూ చాలా కాలంగా విమర్శిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన దర్యాప్తుకు ఆదేశిస్తూ ఢిల్లీలో కూర్చొని ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు కృషి చేస్తున్నారు. తాము ఎవరి ఫోన్లను రహస్యంగా వినడం లేదని దబాయిస్తున్న మోదీ ప్రభుత్వం అసలు ఇజ్రాయెల్ సంస్థ నుంచి ఆ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేశారా లేదా అన్న విషయంపై మాత్రం పెదవి విప్పడం లేదు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతటి తీవ్ర స్థాయిలో దుమారం రేపే ఈ అంశంపై సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్టులు వ్యాజ్యం దాఖలు చేయగా 7 ప్రతిపక్షాలు రాష్ట్రపతి జోక్యానికి లేఖ రాశాయి. ఇది ఈవేళ స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈరోజు ఈ చర్చలో పాల్గొనేందుకు రాజకీయ విశ్లేషకులు శ్రీ సిహెచ్ సుబ్బరాజు, రాజకీయ విశ్లేషకులు శ్రీ మన్నెం కోటేశ్వరరావు, సైబర్ వ్యవహారాల నిపుణుడు ఇండియన్ సర్వర్ సిఇఓ శ్రీ సాయి సతీష్, ఈ ముగ్గురు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మరికొద్ది సేపట్లో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీ సాయి కృష్ణ కోట మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా సాయి సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఏమిటి సార్, షర్లాక్ హోమ్స్ని జేబులో పెట్టుకుని వెళ్తున్నట్లుగా ఉంది. అంటే ఈ షర్లాక్ హోమ్స్ వీడు మన మీదనే పనిచేస్తాడు. మీరు మ్యూట్లో ఉన్నారు సాయి సతీష్ గారు, మీరు మ్యూట్ తీసేయండి ప్లీజ్, రిమూవ్ మ్యూట్. ఎస్ సార్. యా, నౌ ఐ యామ్ ఏబుల్ టు హియర్ యు. మీరు ఇప్పుడు చెప్పిన నాకు కనబడుతోంది. స్పైవేర్ అనేది మోస్ట్ కామన్ థింగ్ సార్. సైబర్ వరల్డ్ లో స్పైవేర్ ఇస్ మోస్ట్ కామన్ థింగ్.
ఏదండి? 2019లోనే ఇది ఏది బాగా కామన్ ఫేమస్ థింగ్ అయింది. అన్నారు? 2019లో హ్మ్. స్పైవేర్ అన్నది చాలా మోస్ట్ కామన్ థింగ్ సార్ సైబర్ వరల్డ్ లో. ఓకే. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఈ రెండే తేడా. హుహు. దాదాపుగా అందరి ఫోన్స్ కూడా ఇదే ట్రాకింగ్ జరుగుతూనే ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకున్నా మనం చేసే యాక్టివిటీ మొత్తం కూడా స్టోర్ చేసుకుంటూనే ఉంటుంది. హ్మ్. ఫేస్బుక్ లోనే ఒక స్మాల్ సెట్టింగ్ లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది కూడా అనమాట. హ్మ్. మేనేజ్ ఫేస్బుక్ యాక్టివిటీ అని ఉంటుంది హ్మ్. మన మొబైల్లోనే. హ్మ్. ఫేస్బుక్ రికార్డ్ చేస్తుంది, అందరూ రికార్డ్ చేస్తారు. హ్మ్. కొంతమంది ఈ స్పైవేర్స్ ఏంటంటే కొన్ని ఇంటెన్షనల్ గా జరుగుతున్నాయి సార్ ఇవి. హ్మ్. సో ఇది దాదాపు సైబర్ వరల్డ్ లో చాలా మోస్ట్ కామన్ థింగ్ అన్నమాట ఇది. హ్మ్. 2019లో మరి మరి ఫేస్బుక్ దీని వాళ్ళు ప్రత్యేకత గూగుల్ చాలా కామన్ అయినప్పుడు దీని ప్రత్యేకత ఏమిటి? దీని మీద ఎందుకు ఇంత గోల జరుగుతుంది? ఇది కూడా మిగతా వాటిల్లో ఇది కూడా ఒకటి కదా! దీని మీదనే ఎందుకు ఇంత గోల జరుగుతా ఉంది? ఇది ఎందుకంటే స్పెసిఫిక్ టార్గెట్. హ్మ్. అంటే జనరల్ గా ఈ స్పై అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మన అప్లికేషన్ వేరే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే ఆ అప్లికేషన్ స్పై చేయడం జరుగుతుంది. హ్మ్. ఈ పర్టికులర్ పెగాసస్ అనే సాఫ్ట్వేర్ హ్మ్. ఎవరు ఇన్స్టాల్ చేసుకోకపోయినా హ్మ్. మనమే ఒక స్మాల్ మెసేజ్ పంపించి, హ్మ్. ఒక స్మాల్ వన్ క్లిక్ మెసేజ్ అంటాం అనమాట. హ్మ్. ఈ వన్ క్లిక్ మెసేజ్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్ అని పిలుస్తారు దీన్ని. హ్మ్. ఈ ఎక్స్‌ప్లాయిట్ పంపించి ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేసి వాళ్ళ డేటా మొత్తం కొన్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది సార్ ఇది. హ్మ్. హ్మ్. ఇది మిగతా అప్లికేషన్స్ తో పోలిస్తే మిగతా అప్లికేషన్స్ ఇంటెన్షనల్ గా ఇన్స్టాల్ చేసుకుంటేనే స్పై అవుతాయి. హ్మ్. కానీ పెగాసస్ అనే ఎక్స్‌ప్లాయిట్ ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. హ్మ్. మనం ఎవరైతే టార్గెట్ ఉంటామో ఒక స్మాల్ మెసేజ్ పంపిస్తే చాలా వాళ్ళ మొబైల్ మొత్తం కూడా మన కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. హ్మ్. ఇవి హ్మ్. జీరో డే ఎక్స్‌ప్లాయిట్స్ కిందకి వస్తాయి. అవును. జీరో డే ఎక్స్‌ప్లాయిట్స్ అన్నమాట. అవును. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్‌ప్లాయిట్స్ హ్మ్. వరల్డ్ వైడ్ గా హ్మ్. వాళ్ళు వెబ్‌సైట్ లోనే $5.5 మిలియన్ కి కొన్ని గవర్నమెంట్స్ కి సెల్ చేస్తున్నారు సార్. ఎన్ఎస్ఓ గ్రూప్ అనేవాళ్ళు. హ్మ్. సో అంటే ఉగ్రవాదుల కార్యకలాపాలు, అలాగే తీవ్రమైనటువంటి నేరస్తుల కార్యకలాపాలని పర్యవేక్షించేందుకు గాను, వాటిని రహస్యంగా కనిపెట్టేటందుకు గాను మాత్రమే అవును. దీన్ని నమ్ముతున్నాము అని ఈ సంస్థ చెప్తోంది. కానీ దీని వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పటిదాకా మనకు బయటకు వచ్చినటువంటి సమాచారాన్ని కనుక పరిశీలించినట్లయితే అలా ఏం కాదు. ఇది కేవలం ఇది దీన్ని అనేకమైనటువంటి ప్రభుత్వాలకు, అనేక దేశాల ప్రభుత్వాలకు ఇది అమ్ముతోంది అనేటువంటి విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు 10 దేశాల పేర్లు వచ్చాయి బయటికి. ఎస్ సార్. ఆ. 50,000 మొబైల్ నంబర్స్ లో కొంతమంది భారతీయుల నెంబర్లు ఉన్నాయి. హ్మ్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి హ్మ్. వాళ్ళ మీద ప్రయోగించారా లేదా అన్నది ఇంకా పర్ఫెక్ట్ గా అయితే బయటకు రాలేదు సార్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయితే. హుహు. బట్ ఈ పర్టికులర్ అప్లికేషన్ పర్పస్ అది. హ్మ్. పెగాసస్ అనే అప్లికేషన్ పర్పసే హ్మ్. ఎవరినైతే మనం టార్గెట్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి ఒక చిన్న మెసేజ్. హ్మ్. 2019 ఎలా ఉండేదంటే దాని ఎక్స్‌ప్లాయిట్ హ్మ్. మీకు ఒక వాట్సాప్ కాల్ వస్తుంది. హ్మ్. మీరు ఆ కాల్ ఆన్సర్ చేసినా చేయకపోయినా హ్మ్. మొత్తం మీ మొబైల్ నా కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. హ్మ్. ఇలా 2019లో ఉందన్నమాట ఎక్స్‌ప్లాయిట్. హ్మ్. ఇది 2021లోకి వచ్చేసరికి హ్మ్. వన్ క్లిక్ మెసేజ్ ద్వారా ఈ అటాక్ జరిగింది. హ్మ్. వన్ క్లిక్ మెసేజ్. హ్మ్. మీకు ఒక్కసారి ఆ మెసేజ్ డెలివరీ అయిపోయినా మరుక్షణం నుంచి మీ మొబైల్ నా కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. హ్మ్. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్ అన్నమాట ఇది. అంటే ఇది అసలు సో ఫోను యజమాని కన్నా కూడా హ్యాకర్ మాటే ఎక్కువ వింటుంది మన ఫోను. మన ఫోను మనం అవును. డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి మన ఫోను మన మాట కన్నా హ్యాకర్ మాట వింటుంది. అంతే గదా! అవును. మొత్తం కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుందండి. అవును. ఆహాహాహాహా! తర్వాత ఇది దీని మీద అంటే 2016లో ఈ విషయం బయటకు పొక్కినప్పటికీ, ఆ తర్వాత ఇది పరిణామ క్రమంలో చాలా మార్పులు చెంది ఇది బాగా చాలా శక్తి సంపన్నంగా తయారైంది. అందువల్లనే తర్వాత దీన్ని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే ఆ తర్వాత తీసివేసినా కూడా దీన్ని గుర్తుపట్టడం కూడా చాలా కష్టమని అంటున్నారు. దానికి సంబంధించి ఎలా? గుర్తుపట్టడం అవునండి. గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. ఆ! ఎందుకంటే ఇవి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ట్రోజన్స్ అంటారు వీటిని. సెల్ఫ్ హ్మ్. డిస్ట్రక్టివ్ ట్రోజన్స్. హ్మ్. ఒక్కసారి మన దాంట్లో ఇన్‌స్టాల్ అయ్యాక హ్మ్. తనకు తాను వేరే బాగా నమ్మకస్తమైన అప్లికేషన్ కి బైండ్ అయిపోతుంది. హ్మ్. అంటే మీకు కనిపిస్తుంది వాట్సాప్ అప్లికేషన్ కనిపిస్తుంది గానీ, హ్మ్. సెపరేట్ గా ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయింది అని కనిపించదు. హ్మ్. వాట్సాప్ కి మీరు ఏ పర్మిషన్స్ అయితే ఇచ్చారో బై హ్మ్. డిఫాల్ట్ మీరు లొకేషన్ పర్మిషన్ ఇస్తారు, హ్మ్. కెమెరా పర్మిషన్ ఇస్తారు, హ్మ్. కాంటాక్ట్స్ పర్మిషన్ ఇస్తారు. హ్మ్. చాలా రకాల పర్మిషన్స్ ఏవైతే వాట్సాప్ కు ఉన్నాయో హ్మ్. ఆటోమేటిక్ గా ఈ పెగాసస్ అనే అప్లికేషన్ కూడా ఈ పర్మిషన్స్ అన్ని వెళ్ళిపోతాయి. హ్మ్. ఈ పెగాసస్ అనే అప్లికేషన్ సెపరేట్ గా ఇన్‌స్టాల్ అవ్వకుండా హ్మ్. వాట్సాప్ కి బైండ్ అయిపోతుంది. హ్మ్. ఎప్పుడైతే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ చేయాలనుకుంటున్నారో ఆటోమేటిక్ గా అది డిస్ట్రాయ్ కూడా అయిపోతుంది. హ్మ్. దీన్ని జనరల్ గా ఇన్వెస్టిగేషన్ పర్స్పెక్టివ్ లో ఎలా చేయొచ్చు అంటే హ్మ్. ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏ సర్వర్లకి డేటా పంపించింది హ్మ్. ట్రాఫిక్ అనాలిసిస్ అన్నది చేయగలుగుతాం. హ్మ్. ట్రాఫిక్ అనాలిసిస్ చేస్తే
ఈ పర్టికులర్ మొబైల్ ఫోన్ ఏ సర్వర్లకి డేటా పంపిస్తుంది, 4 days బ్యాక్ అయినా 10 days బ్యాక్ అయినా డేటా ఉంటుంది, ఐపీఆర్ డేటా ఒకటి వస్తుంది అనమాట. ఈ ఐపీ డేటా కనుక తీసుకోగలిగితే అది ఏ సర్వర్లకు డేటా పంపించిందో చూడగలిగితే ఎన్ని మొబైల్స్ హ్యాక్ అయ్యాయని మనకు తెలుస్తుంది. లేదా ఇది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ కాబట్టి కేవలం మొబైల్ ఫోన్ ని చూసినంత మాత్రాన ఆ మొబైల్ హ్యాక్ అయిందా లేదా చెప్పే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయినప్పటికీ అవకాశాలు ఉన్నాయి, మొబైల్ ని స్టడీ చేసి చెప్పాలి. ఇది ఏ సర్వర్లకు పంపిస్తుందో గమనించి అది హ్యాక్ అయిందా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడం సాధ్యం అవుతుందని అన్నారు కదా. ఇది రీడైరెక్షన్స్ తోటి అనేకమైనటువంటి సర్వర్లకు, ఇన్ఫ్యాక్ట్ మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి వాటికి కూడా అవి ఇచ్చేటువంటి సర్వీసుల ద్వారా కూడా వాటిని కూడా ఇది ఉపయోగించుకుంటోంది అనేటువంటి మాట కూడా వినపడుతోంది. అదేలా? అవును, అమెజాన్ వెబ్ సర్వీసెస్ పంపించినప్పటికీ కూడా మన మొబైల్లో ఉన్న ఏదో ఒక అప్లికేషనే పంపించాలి కదా. అంతే కదా. ఇప్పుడు నేను కనెక్ట్ అయిన జూమ్ ఉంది, జూమ్ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడుకుంటుంది. ఓకే. గూగుల్ టాక్, గూగుల్ మీట్, అది గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ వాడుకుంటుంది. ఒకవేళ నేను జూమ్ ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి, అసలు నా మొబైల్లో ఏ అప్లికేషన్ కి అమెజాన్ సర్వీసెస్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఏ అప్లికేషన్ కి అవసరం లేదు కదా. అంటే ఇంకేదో సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుంది. ఈ కోణంలో కనుక ఇన్వెస్టిగేషన్ జరిగితే ఖచ్చితంగా ఆ పర్టికులర్ మొబైల్లో ట్రాఫిక్ అనాలిసిస్ కనుక జరిగితే, ట్రాఫిక్ అనాలిసిస్ చేస్తే అప్పుడు ఆ మొబైల్లో పెగాసస్ లాంటి అప్లికేషన్స్ లేదా ఇంకేదైనా స్పైవేర్స్ ఉన్నాయా లేదా అనే అవకాశాలు మనకు తెలుస్తుందండి. ఒక పెగాససే కాదు, దాదాపు డార్క్ నెట్ లో కొన్ని పదుల కొద్ది ఇలాంటి ఎక్స్ప్లాయిట్స్ జరుగుతూ ఉంటాయి. కేవలం మొబైల్ ఫోన్ కే కాదు, సిస్టమ్ కి కూడా. కొన్ని పీడిఎఫ్ మెయిల్స్ పంపిస్తారు మీకు, ఆ పీడిఎఫ్ ఓపెన్ చేశారనుకోండి, మీరు ఓపెన్ చేసిన అక్రోబాట్ రీడర్ వర్షన్ ని బట్టి కూడా హ్యాక్ అవుతూ ఉంటాయి. 2019లో ఇలాగే జరిగింది. చైనీస్ హ్యాకర్స్ ఏం చేశారంటే కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ పంపించారు. ఆ ఫైల్స్ ఏంటి, అది నార్మల్ పీడిఎఫ్ ఫైల్స్ కాదు. మన వాళ్ళు ఎక్స్టెన్షన్ చూసి పీడిఎఫ్ అనుకొని అది బ్రహ్మాండంగా మంచి అప్లికేషన్ అనుకున్నారు, ఓపెన్ చేసరికి సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి. చిదంబరం గారు అప్పట్లో 2009లో ఉన్న హోమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ కూడా చేశారు ఇలా అటాక్స్ జరుగుతున్నాయని. సో డార్క్ నెట్ లోను స్పైవేర్ అనేది మోస్ట్ కామన్ థింగ్ అన్నమాట. తర్వాత 2019లో వాట్సాప్ CEO కూడా దీని మీద చాలా వాట్సాప్ జాగ్రత్తలు తీసుకుంది. కానీ వీళ్ళ మీద మేము స్యూ కూడా చేయబోతున్నాం, వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు కూడా తీసుకోబోతున్నాం అంటూ ఒక ప్రకటన అప్పట్లో బాగా మీడియా దృష్టిని ఆకర్షించింది. దానికి సంబంధించి చేశారు, ఒక కేసు కూడా ఫైల్ చేశారు. గూగుల్, యాపిల్, వాట్సాప్, ఈ ఫేస్బుక్ వీళ్ళందరూ కలిసి అక్టోబర్ 2019లో ఈ NSO గ్రూప్ మీద ఆల్రెడీ కేసు కూడా రన్ అవుతూనే ఉంది. 2020లో కూడా ఒక మాట వచ్చింది, మేము ఓన్లీ ఆథరైజ్డ్ వాళ్ళ మీద చేస్తున్నాము, గవర్నమెంట్ ఆథరైజ్డ్ మీద వాళ్ళ మాత్రమే చేస్తున్నామని చెప్పి NSO వాళ్ళు యుఎస్ కోర్టుకి చెప్పారు, యుఎస్ లో ఉన్న కోర్టుకి. బట్ అది అప్రూవ్ కాదని కూడా యుఎస్ కోర్టుకి చెప్పింది. ఇంకా కేసు రన్ అవుతూనే ఉంది దానికి. యుఎస్ లో అయితే కేసు అయితే ఒకటి రన్ అవుతూ ఉంది. ఇలా ముగ్గురు కలిసి వేసిన కేసు అయితే ఒకటి ఉంది, యాపిల్, ఫేస్బుక్ అండ్ గూగుల్. 2019 అక్టోబర్లో జరిగిందన్నమాట ఈ యాక్టివిటీ. వాట్సాప్కు సంబంధించి కూడా వాట్సాప్ CEO కూడా అప్పట్లో ఒక ప్రకటన చేశారు 2019లో. అవును, లాస్ట్ ఈ 15 days బ్యాక్ కూడా ప్రకటన ఇచ్చారు ఇలాగే. 15 days బ్యాక్ కూడా మా ప్రైవసీని వీళ్ళు బ్రీచ్ చేస్తున్నారని చెప్పి 15 days బ్యాక్ చెప్పారు. 2019లో కూడా చెప్పారు, కేసు కూడా పెట్టారు. ఓకే. ఒక సామాన్యమైనటువంటి పౌరుడికి దీనివల్ల పెద్దగా ప్రమాదం లేకపోవచ్చు, ఒక సాధారణమైనటువంటి మనుషులకి అదే చాలా 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 కీలకమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, కొంతవరకు జర్నలిస్టులు కావచ్చు, ఇలా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కావచ్చు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి లెఫ్టిస్టులు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి వేరీడ్ గ్రూప్స్ మీద దీన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కదా. అంటే ఇది ఇన్ఫెక్ట్ అయింది అని తెలిస్తే ఇంకా ఫోన్ను పారేస్తే బెటరా, దాన్ని ఏమైనా రిమూవ్ చేయడానికి అసలు ఏమైనా అవకాశం ఉందా? అంటే ఇక్కడ వాళ్ళ మీద ప్రయోగించారా లేదా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అయితే ప్రస్తుతానికి మనకు రాలేదు. ప్రస్తుతానికి రాలేదు కాబట్టి ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ గా వాళ్ళ మీద ప్రయోగించారు అని చెప్పలేము. రెండో పాయింట్ ఏంటంటే ఇది పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఏదన్నా సైబర్ ఒక టెర్రరిస్ట్ల మీద, సైబర్ టెర్రరిస్ట్లే కాదు నార్మల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని మానిటర్ చేయడానికి ఈ పర్టికులర్ అప్లికేషన్స్ ని గవర్నమెంట్ ఉపయోగిస్తాయి, దానికైతే రైట్ ఉంది. రెండో పాయింట్ అయితే
ప్రయోగం చేశారు అని చెప్పి అయితే మన దగ్గర ఎలాంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రూవ్ అయినట్టుగా ఏం లేవు సార్ ప్రస్తుతానికి. అదే ఇంకా తొలి దశలోనే ఉంది కదా, మొన్ననే కదా. ప్రతి పాయింట్ కి కౌంటర్ చేయొచ్చు, ఆయన చెప్పే ప్రతి పాయింట్ కి కౌంటర్ చేయొచ్చు. ఓకే వస్తాను మీ దగ్గర. కోర్స్ ఆయనకి ఇన్ఫర్మేషన్ హాఫ్ ఇన్ఫర్మేషన్ పర్వాలేదు, వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు ఓకే సాయి సతీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి సతీష్ గారు, సుబ్రాజ్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి చెప్పండి, ప్లస్ సాయి సతీష్ గారు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి మీ క్లారిఫికేషన్ కూడా చెప్పండి సుబ్రాజ్ గారు. ముందుగా వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి సొంతం అనేది ఒక అంతర్జాతీయంగా మనం అందరూ ఆమోదించే ఒక మానవ హక్కులకు సంబంధించిన విషయం అండి. మన బతుకు మన సొంతం, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, మా గొడవలు మమ్మల్ని పడనివ్వండి, మా కష్టాలు మా సుఖాలు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సాయి సతీష్ గారు చెప్పిన అంశంలో మొదటిది డిజిటల్ టెక్నాలజీస్కి సంబంధించిన పాసిబిలిటీసు, లిమిటేషన్స్, బ్రీచెస్, వీటి గురించి ఆలోచిస్తే మన యొక్క వ్యక్తిగత గోప్యత అంటే ప్రైవసీ, పర్సనల్ ప్రైవసీ ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ డిజిటల్ ల్యాండ్స్కేప్లో ఓపెన్గా యాక్సెసిబుల్ అనేది ఒకటి నిజం. అయితే దానికి మనం ఐచ్ఛికంగా అంటే వాలంటరీగా, ఇప్పుడు ఫేస్బుక్ లాంటి వాటి పేర్లే సోషల్ మీడియా అండి. అక్కడ మన సోషల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వటానికి మనం ఐచ్ఛికంగా, విల్లింగ్గా, వాలంటరీగా మనం వాళ్ళ యొక్క అన్నిటిని టిక్కుల్ని ఆమోదిస్తూ మన యొక్క వ్యక్తిగత గప్పాలు కొట్టుకోవడానికి వాడుకునే అది. దీన్ని కంపేర్ చేయకూడదు ఒకటి. పైగా అది ఐచ్ఛికంగా మనమే చేస్తున్నది, అది వాళ్ళకి ఆ హక్కులు ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని అందరినీ ఒక మీడియా లాగే, ఇప్పుడు ఈ ఛానల్ లాగే అది ఒక ఛానల్, అది మన అందరి యొక్క అభిప్రాయాల్ని మన అందరినీ గంపగుత్తుగా అడ్వర్టైజర్స్కి అమ్ముకుని మన ఇష్టాలు కొద్దిగా టెక్నాలజీని వాడి అల్గారిథమ్స్ ద్వారా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఏ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ ఆర్థిక స్తోమత వాళ్ళు, ఏ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, ఏ పర్చేజ్ ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ వచ్చే టెక్నాలజీని కొద్దిగా చేసి, అందుకని మనం వ్యక్తిగతమైన వివరాలు తీసుకున్నామని చెప్తారంటే మీ బెనిఫిట్ గురించి మీకు తగ్గట్టు అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా మీ కామర్స్, మీ లైఫ్ అనేది. దాంట్లో మధ్య ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఆల్రెడీ. సో టెక్నికల్గా ఏంటంటే ఒక సోషల్ మీడియాలో మన నుంచి సేకరిస్తున్న సమాచారము ఇది పూర్తిగా అపోజిట్ ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ పెగాసిస్లో ఇంకో డేంజరస్ ఇదేంటంటే మొదటి డేంజర్ టోటల్లీ డిఫరెంట్. ఈ పెగాసిస్ అనేది కంప్లీట్గా ఒక స్పైవేర్ అనేది అందరికీ తెలిసింది, అంటే గూఢచార్య సాంకేతిక పరిజ్ఞానము. దీని అసలు ఉద్దేశం ఏంటి? ప్రభుత్వాలు అవి రాజ్యాన్ని కూలదోసే కుట్రలు చేసే వాళ్ళ మీద, విదేశీ శక్తులు, లేకపోతే దేశ రక్షణ, లేకపోతే ఇప్పుడు అంతర్జాతీయ టెర్రరిజము, అంతర్జాతీయ మనీ ఇది ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్, ఇట్లాంటి మనీ లాండరింగ్, లేకపోతే చైల్డ్ అబ్యూజ్, డ్రగ్ ట్రాఫికింగ్, ఇట్లాంటి విషయాల్ని కనిపెట్టడానికి అనుకున్నట్టుగా స్పైకి ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి కదండి. రా ఉంది, ఐబీ ఉంది, సిఐఏ, సిబిఐ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి టెక్నాలజీ సపోర్ట్గా మోడర్న్ టెక్నాలజీ ఇవ్వడానికి వచ్చామన్నట్టుగా వాళ్ళు వచ్చారు. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఇంకొక మార్పు ఏంటంటే ఈ పెగాసిస్లో కూడా నాన్ క్లిక్ అండి. ఇప్పుడు మీరేం క్లిక్ చేయవసరం లేదు, ఇంతకుముందు సింగిల్ క్లిక్ కాదు, ఇప్పుడు క్లిక్ ఏం చేయవసరం లేదు. ఆ వల్నరబిలిటీ తనకు తానే అది ట్రై చేస్తుంది, ఎక్కడ వెతుక్కుని వచ్చేస్తుంది. ఇప్పుడేమి మన ప్రమేయం దానికి అవసరం, ఫోన్ కాల్ రాదు, మెసేజ్ రాదు, ఆ తర్వాత మెయిల్ రాదు, మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అలా స్వయంభూ శివుడి మాదిరిగా అదంతా దాని వచ్చేసి అది మొబైల్లో చేరిపోతుంది డైరెక్ట్గా. అది రెండోది. అది దాంట్లో ఏంటంటే దానికి వెతుక్కుంటుంది గల్లీలు ఎక్కడున్న కిటికీలు, సందులు, ఎలక కింద డ్రైనేజ్ పైపులు ఎట్లా వచ్చేస్తుంది. అది వచ్చేసిన తర్వాత దీంట్లో ఇంకో కీలకమైన అంశం ఏంటంటేనండి, ఇది కెమెరాను కూడా ఆన్ చేయగలదు. మీ కెమెరాను కూడా ఆన్ చేయగలదు. అవును, మీ కెమెరాను, మైక్రోఫోన్ని, మీ మైక్రోఫోన్ కాదు, మన ఇద్దరు ఎక్కడైనా ప్రైవేట్ గా కలిసి మన ఇద్దరు మాట్లాడుకుంటే మన ఇద్దరు ఫోటోలు తీసేసి మన ఇద్దరు మాటలను కూడా రికార్డ్ చేసి హ్యాకర్ కి పంపించేసేయగలరు. అంతవరకు అయితే ప్రమాదం లేదు. బాత్రూమ్ వాటిని కూడా వాడి, లేకపోతే బెడ్రూమ్ వాటిని ఎట్లాగెళ్తాయి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టీరియల్ లెవెల్లో వాళ్ళు చేసే సొంత వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఆ కలిసినప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇది దేశం యొక్క రక్షణకు సంబంధించిన, సార్వభౌమానికి సంబంధించిన ఇష్యూస్. ఇది టెక్నికల్ వరకు దానికి సంబంధించినంత వరకు. ఇకపోతే దీన్ని ఇంతవరకు రుజువు కాలేదనేది కరెక్ట్ కాదు. ఆ జర్నలిస్ట్ గ్రూప్ ఏదైతే ఉన్నదో అది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక
అంతర్జాతీయంగా వెల్ రిప్యూటెడ్, హైలీ క్రెడిబుల్ అండ్ హైలీ ఆబ్జెక్టివ్, నాన్ పార్టిజాన్, ఇండిపెండెంట్, ఇంటర్నేషనల్, థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ అండి. వాళ్ళు మొత్తం అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ తీసుకుని వాటిని పాపం వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళు దే గాట్ ఇట్ డయాగ్నైజ్డ్. ఆ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి ఏది ఇన్ఫెక్ట్ అయిందని. సో భారతదేశం నుంచి వాటిల్లో ఆల్మోస్ట్ 50% అబోవ్ ఇన్ఫెక్ట్ అయినట్టుగా, అంటే దీంట్లో 2 ఉంటాయండి. ఒకటి ప్రయత్నం జరిగిందా లేదా ఎంటర్ అవడానికి, 2 ఆల్రెడీ సక్సెస్ అయిందా అనేది కూడా అది చెప్పేస్తుంది. అంటే ప్రయత్నం జరిగి మీరు అన్ని తలుపులు వేసేసుకుంటే అది వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు చేస్తారా అనేది. అంటే అది సక్సెస్ కాలేదు ఇంతవరకు. ఎన్ని సక్సెస్ కాలేదు, ఎన్ని పెనిట్రేట్ అయిపోయినాయి అనేది కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఏ ఫోన్లను పట్టేసింది అనేటువంటిది కూడా తెలిసిపోతుందండి. సో ఆ 3 స్టేజెస్లోని ఇంటర్నేషనల్గా ఫస్ట్ ఇది ఒక జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ 50,000 అనేది ఒక డేటాగా వచ్చింది. అది కన్ఫర్మ్. ఇంకా వాళ్ళు చాలా నీట్గా ఎక్కడ ఒక్క పదం అటు ఇటు తోలకుండా ఈ 50,000 ఫోన్లు మాత్రము సస్పెక్టెడ్ లిస్ట్లో ఉన్నట్టుగా మాకు సమాచారం ఉందనేది ఒకటి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వీటి ఫోన్లు ఫిజికల్గా కలెక్ట్ చేసుకుని ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చి టెస్ట్ చేయించింది. అంటే సైబర్ ఎక్స్పర్ట్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, సైబర్ డయాగ్నోస్టిక్ దీంట్లో ఉన్న వాళ్ళతోటి టెస్ట్ చేయించి దీస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కాంప్రమైజ్డ్, దీస్ హ్యావ్ బీన్ ట్రైడ్ అనేది 2 విడివిడిగా చెప్పారు. అటెంప్టెడ్ అది టెక్నికల్గా దానికి సంబంధించి వాటిల్లో ఒక మత్సు కోసం ఒక 67 తీసిస్తే 67 అట్లా పరీక్షకు గురి చేస్తే అందులో ఒక 37లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ దూరిపోయింది, దూరిపోయిందని. అందులో రాజీవ్ గాంధీ పేరు, ఆ తర్వాత ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ పేరుతో సహా ఈ భారతీయులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పేర్లు అందులో ఉన్నట్లుగా అవన్నీ ఇప్పుడు ఏమైతుందంటే దీంట్లో ఇంతవరకు మనం టెక్నికల్ ఆస్పెక్టే మాట్లాడాం. ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఇక 2వ ఆస్పెక్ట్ లీగల్, 3వది ఆస్పెక్ట్ ఎథికల్ ఆర్ మోరల్. సో లీగల్ వరకు వచ్చేటప్పటికి ఇదేమో గ్లోబల్ కాబట్టి మన లాస్ అన్ని, మన పార్లమెంట్ ఎనాక్ట్ చేసే లాస్ అన్ని కేవలము భౌతికమైనవన్నీ భూగోళానికి సంబంధించిన దేశ సరిహద్దుల లోపల ఉండే వ్యవహారం. సో ఇక్కడ ఇది లీగల్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి ఏమో ఇది గ్లోబల్గా జరుగుతుంది కాబట్టి ఒక ఇంటర్నేషనల్ ఫోరం, ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇవ్వాలి ఇట్లాంటి ఒకటి. సరే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంది, లేకపోతే రేపొద్దున వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ తీసుకుని దీంట్లో కీలకమైంది మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ దగ్గరికి వెళ్ళటం. ఎందుకంటే ఈ లీగల్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి ఏమైనా ఇప్పటి వరకు ఉంటున్న ఇష్యూ ఏంటంటే భారతదేశంలో మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనే ఇండిపెండెంట్ కాదు. మన ఇంకో బాధాకరం ఏంటంటే మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇండిపెండెంట్ కాదు. అంటే ఇప్పుడు సిబిఐ కానీ, రా కానీ, ఐబీ కానీ, ఇండియన్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 3 కూడా 4 కూడా దే ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే ఆర్ గవర్నమెంట్ కంట్రోల్. ఇప్పుడు వాళ్ళ మీద కూడా అంటే స్పై మీద స్పై జరుగుతుందండి. దే ఆర్ ఆల్సో టార్గెట్స్ ఇన్ దిస్. అంటే స్పైయింగ్ మీద కూడా స్పై జరుగుతుంది, మిలిటరీ ఎక్స్ వాళ్ళ మీద కూడా స్పైయింగ్ జరుగుతుంది, మీడియా వాళ్ళ మీద జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ మీద ఎవరు స్పై చేయగలుగుతాం? ఇప్పుడు సపోజ్ ఇంకా తెలివైనోడు ఎవడన్నా వచ్చి ఈ పెగాసిస్ మొత్తాన్ని స్పై చేస్తున్నాడు అనుకోండి, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. నువ్వే కాదులే అనేది ఒక ఫిలాసాఫికల్ థాట్. నువ్వే కాదులే అంటే నువ్వు ఒక్కడే కాదు, ప్రపంచంలో నిన్ను మించిన వాడు ఇంకొకటి ఎక్కడో వర్క్ చేస్తున్నాడు, వాడు రివీల్ కాలేదు. ఇప్పుడు సపోజ్ పెగాసిస్ మీద వర్క్ చేస్తున్నాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఇంటర్నేషనల్ ఒక టన్ లాడెన్ అంటే టెక్నాలజీ లాడెన్, లాడెన్ సెప్టెంబర్ 11 వరకు ప్రపంచానికి ఏం తెలీదు. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఇక లీగల్ ఇష్యూస్ వరకు వచ్చేటప్పటికేమో ఇప్పుడు మన ఇండియన్ కాంటెక్స్ట్ లోకి, ఇండియన్ పొలిటికల్ కాంటెక్స్ట్ లోకి రండి. ఇప్పుడు పార్లమెంట్లకి యాక్చువల్గా ఇట్లాంటి వాటి మీద ఒక సమగ్రమైన చట్టం తీసుకునే అధికారము, సార్వభౌమాధికారము పార్లమెంట్లకు ఉంది. ఆ పార్లమెంటు ఇది పెగాసిస్ సందర్భాన్ని, ఎందుకంటే పెగాసిస్ ఇప్పుడు రాలేదండి, అన్ఫార్చునేట్లీ. ఒక్క నిమిషం సుబ్రాజ్ గారు, ఇప్పుడు దీని మీద పార్లమెంట్లో గత వారం రోజులుగా అసలు పార్లమెంటు జరిగే పరిస్థితి లేదు. మాన్సూన్ సెషన్, శీతాకాలపు సమావేశాలు అనేటువంటివి, పార్లమెంటు శీతాకాల సమావేశాలు అనేటువంటి జరిగే పరిస్థితి లేదు. అది ప్రభుత్వం ఈ విషయంలో దిగిరాకపోయేట్లయితే అంటే మన దేశంలో మన ప్రభుత్వము ఆ ఇజ్రాయెల్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి మన దేశంలోని ప్రతిపక్ష నాయకుల మీద ప్రయోగించిందా లేదా, ఇతరుల మీద అనేటువంటి విషయం
మీద వివాదం జరుగుతుంది, పార్లమెంట్ స్తంభింపజేయడం జరిగింది. అవునండి. దీనికి ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ లో కూడా బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఉంది అనుకోండి, అది పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టరు, స్పీకర్ వీళ్ళందరూ కూర్చొని ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లో కనుక 3 హామీలు కనుక ప్రభుత్వం ఇస్తే మొదటి హామీ ఏంటంటే ఇది మేము చెయ్యలేదు అనేది ఫస్ట్, నిజంగా చేస్తే చేశాము మాకు అంటే చేయటానికి ఎవరు ఏజెన్సీ ఇచ్చారనేది సెకండరీ. ఫస్ట్ రెండోది దీని మీద ఒక సమగ్రమైన చట్టం తీసుకొస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఆ బిల్లు రూపంలో మనకు డ్రాఫ్ట్ ఏదో ప్రపోజల్ మనం చేద్దాము, కమిటీ వేద్దాము. మూడో ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇది ఇండియన్ డెమోక్రసీకి ఆ డెమోక్రటిక్ సంస్థలకు మీద దాడి, బయట నుంచి జరుగుతున్నటువంటి దాడి అంతే తప్ప మా దేశంలో ఏ విధమైనటువంటి జరగలేదు అనేది ఇంతవరకు ఒక జనరిక్ స్టేట్మెంట్ ఇస్తాం. ఇంతవరకు స్పష్టంగా ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే పెగాసిస్ అనేది వాళ్ళు స్పష్టంగా ఒక మాట చెప్తున్నారండి, ఇది మేము బయట థర్డ్ పార్టీ ఎవరికో రోడ్డు మీద కొట్లోళ్ళకి మేము అమ్మి డిస్ట్రిబ్యూట్ చేయము, ఇది ఓన్లీ ప్రభుత్వ రంగ వాటికి మాత్రమే మేము ఇస్తాము, అది కూడా దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారిని సమగ్రతని రక్షణని కాపాడటానికి మాత్రం ఇది చేస్తున్నాం కాబట్టి మేము ప్రభుత్వాలకే ఇస్తున్నాము అంటున్నారు. ఇవేమో ఆల్రెడీ ప్రూవెన్, ఏవి మొబైల్ ఫోన్స్ లో ఇవి ఈ ఆల్రెడీ స్పైవేర్ ఉన్నది అనేది మిస్యూజ్ జరుగుతుంది. అంటే ప్రూవెన్ అంటే వాళ్ళ దగ్గర డేటాను బట్టి మొబైల్ ఫోన్స్ ని ఎవడైనా మనం ఇంటర్నేషనల్ మన సైబర్ ఎక్స్పర్ట్స్ కూడా రుజువు చేయొచ్చండి, అది పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ పాయింట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే సమాధానం, ఇప్పుడు కనుక ఒక సింగిల్ వాక్య తీర్మానంలో సమాధానం స్పష్టంగా ప్రభుత్వం చెప్పగలదు, చెప్పాలనుకుంటే. అదేంటంటే కొన్ని ప్రభుత్వాలు చెప్పినాయి మేము చెయ్యలేదు అని, చేశారా లేదా తర్వాత మేము చెయ్యలేదు అని. కొన్ని ప్రభుత్వాలు దాని మీద విచారణకు ఆదేశించినాయి. సో ఉదాహరణకు ఫ్రాన్స్, ఈవెన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ప్రధానమంత్రికి కూడా చెప్పాడు. ఇప్పుడు మనకు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం నిర్ద్వందంగా బేషరతుగా ఇది చేశామా చేయలేదా ఒకే ఒక్క అంటే మనము మాట్లాడవలసిన టైంలో చాలా కీలకంగా మౌనం పాటించేటువంటి ఒక దుర్లక్షణం అనేది మన సమాజంలోనే ఉంది, అది మన రాజకీయాలలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటుంది. అయితే మీరు ఓవరాల్గా చూస్తే దీంట్లో ఈ ఎపిసోడ్లో ఒక మొత్తం డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవాలి మీరు. ఈ డాట్స్ ఎవాల్వ్ అవుతున్న డాట్స్ ఏంటంటేనండి, 7 సంవత్సరాల ప్రభుత్వ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క చర్య అంత ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్ చూసుకుంటే మొదటి నుంచి గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కాలం తర్వాత ఇప్పుడే ఎక్కువ గోప్యతకి. అంటే ఏంటి, వాళ్ళు డిమానిటైజేషన్ చాలా గోప్యంగా చేస్తారు, శ్రీనగర్ దాని మీద, కశ్మీర్ దాని మీద గోప్యంగా చేస్తారు, నేషనల్ ఎన్ఏసీనో సిసిఏనో ఈ చట్టాలు కూడా చాలా గోప్యంగానే తెస్తారు, రైతుల యొక్క ఆ చట్టాలు కూడా గోప్యంగానే తెస్తారు. ఈ గోప్యతలో అవకాశం కూడా ఉండదు. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా వాళ్ళ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఎవరన్నా విమర్శించే వాళ్ళని ఎలా నోరు నొక్కుతారు, వాళ్ళకి సోషల్ మీడియాలో కానీ ఎట్లా ట్రోల్ చేస్తారు, ఇవన్నీ ట్రెండ్స్ అండి. ఎవరిని ఎలా హత్యలు జరుగుతున్నాయి, ఎవరు అరెస్టులు అవుతున్నారు, ఎవరికి బెయిల్ వస్తున్నాయి, ఎవరికి బెయిల్ రావట్లేదు, ఎవరి మీద ఒక విధమైన జాతి వ్యతిరేకులని, దేశభక్తులు కాదని లేకపోతే అదని ముద్రలేస్తున్నారు. ఈ కనెక్టింగ్ డాట్స్ అన్ని మీరు కనెక్ట్ అయితే ఇప్పుడు పార్లమెంట్లో స్పష్టంగా వాళ్ళు చెప్పకపోవటం అనేది కూడా ఒకే ఒక్కటి మేము వాడలేదు, నిజంగా కొనలేదు అంటే ఇప్పుడు బిల్లు రిజిస్టర్ చేయాలి సార్, వాడు ఊరికే ఇవ్వడు. అవునవును, అది ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా ఆర్టీఏ మీద నమ్ముకుంటే ఆర్టీఏ ద్వారా కూడా వచ్చేస్తుంది. ఇలా ఛానల్ చూసిన వాళ్ళు మనమే కూడా ఆర్టీకి అప్లై చేయొచ్చు. సో ఇది రుజువు అయిన తర్వాత ఎథికల్ ఇష్యూ వస్తుంది. ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రాజ్ గారు. కోటేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. దీని మీద ఇప్పటి వరకు సార్ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, మేము దీన్ని పెగాసస్ ని భారతదేశంలో ఉపయోగించలేదు అనే మాట ఇంతవరకు రాలేదు. అవును. ఒకటి ఏమిటంటే ఆర్టీఐ ద్వారా ఒక కార్యకర్త దీని మీద ప్రశ్న అడిగితే దానిలో కూడా ఇటువంటి ప్రశ్న ఉద్భవించదు అనేటువంటి సమాధానం తప్ప నో అని గాని లేకపోతే ఎస్ అని గాని అటువంటిది వాళ్ళు ఏమి చెప్పలేదు. అందువల్ల ఆర్టీఐలో కూడా వాళ్ళు ఏమి సమాచారం ఇవ్వదలుచుకోలేదు అనేటువంటిది స్పష్టమైపోయింది ఆల్రెడీ. ఇంతవరకు ప్రభుత్వము మేము పెగాసస్ ను ఉపయోగించలేదు అని ఎందుకు చెప్పలేదు అనేటువంటిదే అసలైనటువంటి ప్రశ్న. మేము కొనలేదు, ఉపయోగించలేదు, రెండు కొనలేదు కూడా. మేము కొనలేదు అని చెప్పలేదు, అదే కొన్నాము అని చెప్పలేదు. అవును, కొనలేదు అని చెప్పలేదు. అవును. అనాథరైజ్డ్ గా ఎవరి మీద స్నూపింగ్ అంటే దొంగ చెవులు
అనాథరైజ్డ్ గా ఎవరి మీద చేయడానికి మన చట్టాలు ఒప్పుకోవు అని చెప్పేసి రూల్స్ చెప్తున్నారు. అవును, ఆ రూల్స్ అందరికీ తెలుసు. అవును, కానీ వాటన్నిటిని అనాథరైజ్డ్ గా చేస్తున్నారు అనేది అసలు సమస్య. గతంలో జరిగింది, ల్యాండ్ లైన్లు ఉన్నప్పుడు జరిగింది, లేకపోతే ఇంకోటి అందరికీ తెలుసు. అవును. ఇంతవరకు ఎక్కడ గవర్నమెంట్ కమిట్ కాలేదు. ఒకటి 50 కోట్ల సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు చెల్లించి, అంటే ఒక్కొక్క ఏజెన్సీ కానీ లేకపోతే ఒక ప్రభుత్వం కానీ సంవత్సరానికి లైసెన్స్ ఫీజుగా 50 కోట్లు చెల్లించాలనేటువంటిది ఒకటి. అసలు ఇజ్రాయెల్ సంస్థ పెట్టినటువంటి ఒక కండిషన్ కనుక మనం చూస్తే అది ఎంత హాస్యాస్పదమో లేకపోతే ఎంత బోగస్సో మనకి తెలుస్తుంది. వాళ్ళ కండిషన్ ఏమిటంటే, మేము ప్రభుత్వాలకే అమ్ముతాము, ప్రభుత్వ సంస్థలకే అమ్ముతాము, అయితే ఆ ప్రభుత్వాల యొక్క ట్రాక్ రికార్డు మానవ హక్కుల్ని ఉల్లంఘించినట్టు తేలితే మేము వాళ్ళకి అంగీకరించము అనేటువంటిది ఒక షరతు వాళ్ళకి. ప్రపంచంలో మానవ హక్కులను ఉల్లంఘించేటువంటి దేశాల్లో మొదటి స్థానంలో ఉండేటువంటిది ఇజ్రాయెల్. పాలస్తీనియన్లు లేకపోతే ఇతర చుట్టుపక్కల దేశాల హక్కులను హరిస్తున్నటువంటి వాళ్ళు. అంటే ఇది ఏంటంటే ఒక హిపోక్రసీ, వంచనాపూరితమైనటువంటి వ్యవహారం ఇది. రెండవది, ఇజ్రాయిల్ ఇటువంటి స్పైవేర్ ని తయారు చేయడానికి కూడా కారణం ఏమిటంటే, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, అదే విధంగా పాలస్తీనా అరబ్బులు అనేటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ యొక్క వేధింపులకి లేకపోతే దాని దాడులకి గురవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎటు చూసినా కదిలినా మెదిలినా చివరికి వాళ్ళ నీడను కూడా, అంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అనేకమైనటువంటి పద్ధతుల్ని డెవలప్ చేయడానికే ప్రత్యేకంగా వాళ్ళు ఒక కేంద్రంగా పెట్టుకున్నారు. ఆ కేంద్రం నుంచి వెలువడినటువంటి ఉత్పత్తి ఇది. అందువల్ల ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం కానివ్వండి లేకపోతే మరొకటి కానివ్వండి, 10 దేశాలు కావచ్చు, ఇంకా కొన్ని దేశాలు కూడా ఉండొచ్చు, ఈ దేశాలు కూడా ఏ ఉగ్రవాదులు లేకపోతే ఇంకోటో అక్రమాలను కనుగొనడానికి అంటున్నారు. ఎక్కడైనా ఏ దేశం అయినా మేము ఈ పెగాసస్ ను ఉపయోగించి ఒక ఉగ్రవాద దాడిని మేము కనుగొన్నాము, మేము ఫైల్ చేసాము, మేము విచ్ఛిన్నం చేశాము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు లేరు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే, పేరుకి ఈ ఉగ్రవాదులు లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళ మీద నిఘా పేరుతో తీసుకున్నప్పటికీ రాజకీయ ప్రత్యర్థుల మీద వినియోగించడం అనేటువంటిది పక్కా నిజం. ఇంతవరకు నరేంద్ర మోడీ సర్కారు, ఆయన స్వయంగా గాని లేకపోతే మంత్రులు గాని అటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయకుండా పక్కదారి పట్టించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రెండవది, దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలలో ఇంతవరకు వచ్చినటువంటి సమాచారం గురించి చిత్రం ఏమిటంటే, మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పినటువంటి అంశాలని ట్విస్ట్ చేశారు. అదే విధంగా దాని మీద ఇద్దరు జర్నలిస్టులు విలువైనటువంటి కథనాలు రాశారు. వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ట్విస్ట్ చేశారు. మొత్తం మీద ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ చేసేసి జనాన్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నము అటు అధికార పార్టీ నుంచి, అదే విధంగా దానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థల నుంచి కూడా జరుగుతుంది అనేటువంటిది ఒకటి. ఇక సామాజిక మాధ్యమంలో ఏ విధమైనటువంటి ప్రచారం జరుగుతుందో మన అందరికి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అందువల్ల ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వం, అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని జరిగినటువంటి ప్రతిపక్ష పార్టీల సమావేశానికి 14 పార్టీల వాళ్ళు హాజరయ్యారని, ఈ అంశం తేలకుండా ఇప్పుడు కనుక వదిలేస్తే దీని తర్వాత ప్రభుత్వం దీని గురించి చెప్పేటువంటి అవకాశం ఉండదు కనుక ఏమైనా సరే దీని తేల్చుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నేను ఇంతకు ముందే మన చర్చ రాబోయే ముందే చదివాను. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రభుత్వం ఇదే విధమైనటువంటి మొండి వైఖరిని, కప్పదాటు వైఖరిని కనుక అనుసరించేట్లయితే ఈ సమావేశాలన్నీ కూడా పెగాసస్ అర్పణం అయిపోతాయనేటువంటిది ఇప్పటికే స్పష్టమైపోయింది. అది ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే సమావేశాలను జరగనివ్వట్లేదు అనేటువంటి ఎదురుదాడికి సిద్ధమైంది. అయితే ఒక కీలకమైన పాయింట్ ఒకటి ఉంది కోటేశ్వరరావు గారు. ఒకటి, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నది కూడా పార్లమెంట్లో దీని మీద చర్చ పెడదాం. ఎలా మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళిద్దరూ పార్లమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళ సమక్షంలో, అంటే చర్చ జరిగేటప్పుడు వీళ్ళు ఉండాలి.
అప్పుడు ఆ విధంగా చర్చ జరిగేట్లయితే మాత్రమే మేము ఒప్పుకుంటాము, పార్లమెంట్ కార్యకలాపాలను సాగనిస్తాము. అలా కాకుండా ఆ టైంలో ఆయనకి చాలా వ్యూహాత్మకంగా తప్పుకోవడము లేకపోవడము అనేటువంటిది పనికిరాదు అని అంటూ, అంటే అసలు ఈ డిమాండ్, ఇలాంటి డిమాండ్ అనేటువంటిది ఒకటి రావడమే చాలా ట్రాజిక్గా ఉన్నదని అనమాట. ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచం అంతా కూడా గగ్గోలైపోతుంది. అలాంటప్పుడు బాధ్యత తీసుకొని దీని మీద ఇదిగో మేము చేయలేదు అని చెప్పడానికైతే ఇది కావాలి. వెనక్కు తగ్గుతున్నారు అంటే చేశారని అనుమానించాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక్క భారతదేశమే కాదు, దాదాపు అజర్బైజాను, బహ్రెయిన్, కజకస్తాను, మెక్సికో, మొరాకో, రువాండా, సౌదీ అరేబియా, హంగేరీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలాగా చాలా దేశాలు దీని నుంచి కొన్నట్లుగా ఈ జాబితాలో ఉన్నాయి ఈ సంస్థ దగ్గర. అంటే పార్లమెంట్లో ప్రధానమంత్రి ఉండాలి, హోంమంత్రి ఉండాలి అని ప్రతిపక్షం అడిగేటువంటి పరిస్థితి ఏమిటి? ఎందుకు ప్రతిపక్షం అడగటం అనేటువంటిది ఒక అంశం. అసలు ఇంతవరకు చర్చకే అంగీకరించలేదు. దాని మీద ప్రకటన చేయడానికి కానీ కేటగారికల్ గా స్పష్టంగా మేము కొనలేదు, ఆ కొన్నదాన్ని ఎవరి మీద ఉపయోగించలేదు అని చెప్పడానికి కూడా సిద్ధం కావట్లేదు. అందుకనే ప్రతిపక్షాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దర్యాప్తు జరిపించమంటున్నారు. అయితే అనఫిషియల్ గా కానీ లేకపోతే ఫీలర్స్ కానీ పార్లమెంటరీ కమిటీ ద్వారా, అంటే శాఖాపరమైనటువంటి కమిటీ ద్వారా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. పార్లమెంటరీ కమిటీ అనేటువంటిది బహిరంగంగా విచారణ జరిపించడానికి దానికి అవకాశం లేదు, అటువంటి అధికారాలు దానికి లేవు. అందువల్ల అందులో ఉన్నటువంటి అంశాలు బయటికి రావు గనక జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలి అనేటువంటిది ఒకటైతే, జాన్ బిట్రాస్ అనేటువంటి సిపిఎం ఎంపీ సుప్రీంకోర్టులో వేసినటువంటి ప్రకారం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీని మీద విచారణ జరగాలి అనేటువంటిది ఉన్నాయి, రెండు ఉన్నాయి. అందువల్ల సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది ఒకటి. ఒకవేళ సుప్రీంకోర్టు ఏం చెప్పినప్పటికీ దాంతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షాలు తాము ఏమైతే ఇప్పుడు కోరుతున్నాయో దాని మీదనే నిలబడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వానికి నిజానికి మేము పారదర్శకంగా ఉంటున్నాము అనేటువంటిది చెప్తున్నప్పుడు ఆ పారదర్శకత అనేటువంటిది ఈ విషయంలో ఎక్కడికి పోయింది అనేటువంటి ప్రశ్న, మౌలికమైనటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తా ఉంది. ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి తప్ప నా వరకు అయితే ఇప్పుడు వరకు వెళ్ళలేనటువంటి ధోరణిని బట్టి అవసరమైతే ఈ పార్లమెంట్ సమావేశాలను కూడా ఇదే విధంగా స్తంభింపజేయడానికి ప్రతిపక్షాలు పూనుకుంటే దాన్ని అవకాశంగా తీసుకొని అసలు దీన్ని గాని లేకపోతే ఇతర ప్రజా సంస్థలను గాని వాటన్నిటిని కూడా చర్చకు రాకుండా ఏదో విధంగా చివరికి మొత్తం ఏదన్నా బిల్లులు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంకొకటి ఉంటే గిల్టన్ లేకపోతే ఏదో ఒక పేరుతోటి మొత్తం ఆమోదించినట్లుగా ప్రకటించేసుకొని పోయేటువంటి వ్యవహారంగా కనిపిస్తా ఉంది తప్ప ఒక ప్రజాస్వామిక వ్యవస్థ గాని లేకపోతే మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 7 ఏళ్ల కాలంలో కోటేశ్వరరావు గారు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 7 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? గత 7 సంవత్సరాల రికార్డులు చూస్తే ఏవైనా పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు ప్రతిపక్షాలతో ముందు సంప్రదించడం లేదా కమిటీలు జాయింట్ పార్లమెంటరీ కమిటీలకు వేయడం అనేటువంటిది గతంతో పోలిస్తే ఈ 7 సంవత్సరాల కాలంలో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతా ఉంది. బుల్డోజ్ చేసేస్తున్నారు, ఎవరికి ఏమి చెప్పకుండా బుల్డోజ్ చేసేస్తున్నారు. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఎట్లా రద్దు చేశారో మనం చూసాం. ఉదయం ప్రధానమంత్రి గారి సమావేశం జరుపుతారు, 11 గంటలకు పార్లమెంట్ వస్తారు, 2 గంటల కాశ్మీర్ రాష్ట్రం రద్దు. ఈ విధమైనటువంటి ధోరణి అనేటువంటిది ఒక జమ్మూ కాశ్మీర్ అనే కాదు, అనేక అంశాల విషయంలో పెరుగుతా ఉంది. ఈ ధోరణి పెరగటం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గాని లేకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల గాని వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా, ఏం చేస్తారు దీన్ని అనేటువంటి అనుమానాలు తెలపడానికి దోహదం చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. సాయి కృష్ణ గారు. కృష్ణమోహన్ గారు నమస్కారం. ఒక్క నిమిషం, ఐఎమ్ సారీ. సాయి కృష్ణ గారు, యా ప్లీజ్ గో అహెడ్ సార్. మీరు కొంచెం మిస్ అయినట్టున్నారు, అంటే ఎంత పార్ట్ మిస్ అయినారో తెలియదు. మిగతా నో ఇష్యూస్. మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయా లేకపోతే మీరు ఫస్ట్ రియాక్ట్ కండి, నేను స్పెసిఫిక్ క్వశ్చన్స్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను ఖచ్చితంగా. ప్లీజ్ గో అహెడ్. ఫ్లో పోయింది అనుకోండి, ఎందుకంటే ఇట్స్ పర్వాలేదు, మళ్ళీ మేము మీకు ఫ్లో తీసుకురావడానికి మేము హెల్ప్ చేస్తాం. లిజనింగ్ టు బోత్ ది అనలిస్ట్, వాళ్ళిద్దరిని కూడా వింటున్నాను. దురదృష్టం ఏంటంటే ఒకటి
జరిగిన అంశాల్లోని ఒక పార్శ్వాన్ని మాత్రమే మనం చర్చకు తీసుకొని విస్తృతమైనటువంటి అంశాన్ని మనం నిర్లక్ష్యం చేశామేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే అసలు ఈ మొత్తం స్టోరీ ఎక్కడ మొదలైంది, ఎవరు బయటికి తీసుకొచ్చారు, దాని వెనకున్న అంశాలు ఏంటో కూడా మనం ఒకసారి గమనించాలి. బాగుంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకపక్షంగా బిల్లులు పాస్ చేస్తున్నారా, చర్చల ద్వారా పాస్ చేస్తున్నారా, పక్కన పెడితే చట్ట ప్రకారం పాస్ అవుతున్నాయి, చట్ట సభలలో పాస్ అవుతున్నాయి, అత్యధిక మెజార్టీతో పాస్ అవుతున్నాయి, రాష్ట్రపతి సంతకంతో చట్టాలు అవుతున్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్నాయి, రాజ్యాంగ పరిధిలోనే జరుగుతున్నాయి. ఎవ్వరూ దీని గురించి బాధపడాల్సిన పని లేదు. ఏ రకమైన అభిప్రాయాలున్నా కూడా దేశ హితం కోసమే జరుగుతున్నాయి. రెండో అంశం లేదు. ఇక మిగతా ఈ రోజు అంశానికి వచ్చినట్టయితే, మొత్తం ఈ అంశంలో మీరు చూస్తే భారతదేశానికి సంబంధించినంత వరకు మాట్లాడుతున్నాను. ఈ పెగాసిస్ ఇండియన్ కాంటెక్స్ట్ లో వైర్ అండ్ అనదర్ 16 మీడియా హౌసెస్, ఇది అసలు ఎట్లా బయటకు వచ్చింది? వైర్ అనేటువంటి ఒక మీడియా హౌస్, దాంతో పాటు స్క్రాల్ ఒకటి, క్వింట్ ఒకటి, న్యూస్ క్లిక్ ఒకటి, ఇటువంటివి కొన్ని ఒక 16 అంతర్జాల పత్రికలు, వీటిలో ఎక్కువగా కూడా ఆన్లైన్ న్యూస్ పోర్టల్సే ఉన్నాయి. ఇంటర్నెట్, ఇది ఇంటర్నెట్, ఎస్, ఇంటర్నెట్వి, ఆన్లైన్ అంటే ఇంటర్నెట్వి. దీని ద్వారా ఏం చేసినాయంటే, ఇది ఫ్రాన్స్ లో ఒక 50,000 డేటా లీక్ అయింది. ఆ 50,000 డేటాలోంచి మనము చాలా జాగ్రత్తగా ఫిల్టర్ అవుట్ చేసుకుంటే ఇండియన్ నంబర్స్ కూడా ఉన్నాయి. సో ఇండియాలో చాలా మంది, ప్రత్యేకించి మీడియా హౌసెస్ అధినేతల ఫోన్ నెంబర్లు హ్యాకింగ్ గురవుతున్నాయి, దీనికి పెగాసిస్ కారణం అనేటువంటి ఒక ఆర్టికల్ రాసింది. దాన్ని చైనా భాషలో మాట్లాడే భారత జాతీయ పత్రిక అయిన హిందూ భుజాన్ వేసుకుంది. ఐఎమ్ వెరీ పర్టికులర్, ఐఎమ్ టేకింగ్ ద నేమ్స్. ఇవి భుజాన్ మీకు నేను గివింగ్ మై ఇన్పుట్స్, నథింగ్ రాంగ్ ఇన్ దట్, రైట్? భుజాన్ వేసుకొని మాట్లాడిన తర్వాత ఇప్పుడు పెద్దల విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారు, దీని మీద అథెంటిసిటీ చెక్ చేసుకోవడం కోసం అంతర్జాతీయంగా ప్రముఖము, నాన్ గవర్నమెంటల్, నాన్ పొలిటికల్, న్యూట్రల్, అన్బయాస్డ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నుంచి ఫోరెన్సిక్ టెస్ట్ జరిగిన తర్వాత 10 నెంబర్లని టాలీ చేశారు, కన్ఫర్మ్ చేశారు. ఎయిదర్ ట్రైడ్ టు అటాక్ ఆర్ అండర్ అటాక్ అనేదో 2 మాటలు మాట్లాడింది వైర్ అని. పాయింట్ ఏంటంటే, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈజ్ కిక్డ్ అవుట్ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ షోయింగ్ ది tampered document as far as the funding is concerned. ఈ దేశంలో నిధుల సేకరణకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు చూపించినందుకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ దేశంలోంచి వెళ్ళగొట్టబడింది. అటువంటి దాన్ని మీరు తీసుకుంటున్నది ఉదాహరణగా, అటువంటి ఇచ్చిన దాన్న భారతదేశానికి వ్యతిరేకంగా ఇతర దేశాల నుంచి ఫండ్స్ తీసుకుని దాన్ని దాచిపెట్టి తప్పుడు ధ్రువపత్రాలు భారత ప్రభుత్వానికి సమర్పించినటువంటి సంస్థ గురించా మీరు అథెంటిసిటీ చెక్ చేసుకోండి. వారెవరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, మీకే అవకాశం ఉంటుంది. వర్షన్ బయటికి వెళ్ళే ప్రజలకు తెలియాలి కదా. మీ వర్షన్ ఖచ్చితంగా బయటకు వెళ్ళడానికి నేను సహకరిస్తాను, 100% సహకరిస్తాను. కానీ అన్ఇంటరప్టెడ్ గా అలా మాట్లాడడానికి మాత్రం అవకాశం ఉండదు. భారతదేశంలో అట్లా కాదండి. మీరు అమ్నెస్టీ ఆగాలి. మీరు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి కొన్ని రిమార్క్స్ చేశారు. ఆ రిమార్క్స్ మిమ్మల్ని ఆగండి, దయచేసి ఆగండి సాయికృష్ణ గారు, దయచేసి ఆగండి. మీరు అంటే ఇక్కడ మనం చేసేది డిబేట్ సార్, ఇట్ ఈస్ నాట్ మోనోలాగ్, ఇది డిబేట్. అంటే మనము ఎవరి మీదైనా ఎటువంటి రిమార్క్స్ అయినా చేయొచ్చు, కానీ ఖచ్చితంగా దానికి సంబంధించి ఇంకెవరైనా రియాక్ట్ అవుతారో మళ్ళీ మీకే అవకాశం వస్తుంది. అలా నాకు మీరు ఎందుకంటే మీరు చాలాసేపు చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని కనెక్ట్ చేయడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. మోడరేటర్గా ఉండేటువంటి నేను అదే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు నేను హోస్ట్గా ఉన్నాను కాబట్టి నాకు అభ్యంతరకరంగా ఉండేట్లయితే నేను వాళ్ళని ఇంటరప్ట్ చేస్తాను, అది ఇక్కడ ప్రశ్న. సో హోస్ట్ నేను కాబట్టి నాకు ఎవరు మాట్లాడేటువంటి దాంట్లో కనుక అభ్యంతరకరమైన ఉండేట్లయితే, అభ్యంతరం అంటే నా వ్యక్తిగతమైనటువంటిది కాదు, సో అవి నేను వాటిని అవతల వాళ్ళకి అవకాశం ఇస్తాను. మళ్ళీ మీకే ఇస్తాను. సుబ్బరాజు గారు ప్లీజ్ రెస్పాండ్ టు దట్. ఇక్కడ డిస్కషన్ షార్ప్గా చేసేస్తున్నాను. ఓన్లీ ఒక పాయింట్, అసలు పెగాసిస్ సంస్థకి ప్రభుత్వము అనుమతి అది తర్వాత వస్తాం, అది ఒక్కటే. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి సంబంధించిన వరకు ఈ దేశంలో పేదలకు, గిరిజనులకు, దళితులకు, అణగారిన వర్గాలకి
అనుకూలంగా పనిచేస్తున్న చాలా రెప్యూటెడ్, వరల్డ్ రికగ్నైజ్డ్, వెల్ రెస్పెక్టెడ్ చాలా ఎన్జిఓస్ని కేవలము ఒక పెరోచియల్గా, కొన్ని ప్రెజుడిషియల్గా దురభిప్రాయాలతో కొందరిని కాల్చి బట్టేసి వాళ్ళ మీద ఏదో ఆరోపణలు అవి చేసి వాళ్ళ మీద అట్లా ముద్రేసింది. కానీ ఫ్రెంచ్ గవర్నమెంట్ కానీ ఏ ఇతర ప్రభుత్వాలు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మీద ఒక్క కామెంట్ చేయలేదండి. ఓకే, ఇక సర్టిఫికేషన్లు అంటే మన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రధాన అభ్యర్థులు వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్లు ఫ్రెంచ్ గవర్నమెంట్, భారత్ ఇంకొక ఇంగ్లాండ్ గవర్నమెంట్ కాదు, భారత్ ల్యాండ్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుందండి. ల్యాండ్ ఆఫ్ లా ప్రకారము ల్యాండ్ ఆఫ్ చట్టాలకు లోబడి భారత ప్రభుత్వం భారత చట్టాలకు లోబడి సిఐఐ మీద సబ్మిట్ చేశాము కాదు, ఐబీ మీద, సిఐ మీద, డిఫెన్స్ మీద, డిఫెన్స్ అధికారుల మీద, లేకపోతే అసలు ఇది కీలకమైన ఒకే ఒక్క క్వశ్చన్. నేను అడిగిన పాయింట్ మీరు స్ట్రైట్ గా చెప్పండి. కేంద్రము, ఈ దేశ ప్రభుత్వము పెగాసిస్ కి డబ్బు రూపంలో కొనటం కానీ అనుమతి ఇవ్వటం కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వస్తామండి మనం. అప్పుడే కాదు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా వస్తాం. సాయి కృష్ణ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. భారతదేశ చట్టాల గురించి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి మాత్రమే నేను మాట్లాడడానికి అనుమతిస్తాను. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక్క నిమిషం పత్రం ప్రకారం సాయి కృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి. సాయి కృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి. సమర్థించేటట్టయితే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. సపోర్ట్ చేసుకుంటారంటే మీరు చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. సాయి కృష్ణ గారు హౌ కెన్ యూ టేక్ ది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్? మీరు ఆల్రెడీ చెప్పారు కదా. సాయి కృష్ణ గారు, సుబ్రాజ్ గారు ప్లీజ్ డోంట్ రెస్పాండ్ అంటే సాయి కృష్ణ గారు, would you please allow me to stop you? Would you please allow me to stop you? 1 second. Just hold on, I'll give you an opportunity. కోటేశ్వరరావు గారు ప్లీజ్ రెస్పాండ్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేటువంటిది ఇప్పుడు మన బీజేపీ మిత్రుడు చెప్పినట్టుగా దానికి ఉన్నటువంటి చరిత్ర ఇవన్నీ చూసినప్పుడు కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హిస్టరీలో ఉన్నమాట వాస్తవం. అయితే మన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేసింది ఏమిటనేటువంటి అదొక చర్చ చేసింది. ల్యాండ్ ఆఫ్ లా అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, లేదా వాళ్ళకు అనుకూలంగా లేకపోయినా, లేకపోతే వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి అంశాలు ఇచ్చినా, ఏదైనా కానీ చేసింది. సరే, అది ఇప్పుడు డిస్ప్యూట్ కాదు. వాళ్ళు చెప్పిన దాన్ని ఎట్లా ప్రమాణంగా తీసుకుంటారనేటువంటి చెప్పడంతో పట్టినే అభ్యంతరం. వాళ్ళు ఒక భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే చెప్పలేదు. ఆ యొక్క ఇజ్రాయెల్ సంస్థ యొక్క లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ వివిధ దేశాలకు చెందినటువంటి అంశాలన్నింటినీ వాళ్ళు చెప్పారు తప్ప ఒక భారతదేశంలో గురించో, లేకపోతే ఒక నరేంద్ర మోడీ గారి గురించో గతంలో వాళ్ళ మీద చర్య తీసుకున్నందుకు కక్షపూర్తంగానో చెప్పినటువంటి అంశం కాదు అనేటువంటిది ముందు గమనించాలి. రెండోది, అటువంటి కళంకిత సంస్థకి చెప్పేటువంటి దాన్ని ఎట్లా తీసుకుంటారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మన గతంలో హైదరాబాద్ లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసినటువంటి రమీ చాపి ఉదంతాన్ని ఒకసారి చూసుకుంటే అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? ఆమె క్యారెక్టర్ లేనటువంటి ఆమె మీద చేస్తే దీన్ని ఇంత చేస్తారా అని ఆ రోజు ప్రభుత్వం వాదించింది. అందుకని క్యారెక్టర్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళు సరైనటువంటి వాళ్ళ కాదు. రమీ జాబీ మీద అత్యాచారం జరిగిందా లేదా, అది తప్ప స్టేట్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ప్రాస్టిట్యూట్ కెన్ బి రేప్డ్ అనేటువంటి స్టాండ్ తీసుకున్నది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. ఒక్క మాట సాయి కృష్ణ గారు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ ఈజ్ అన్ ఇష్యూ. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీని ఒక్క నిమిషం నేను మీకే ఇస్తున్న అవకాశం. దాని క్రెడిబిలిటీని దెబ్బకొట్టడం ద్వారా అది లేవనెత్తినటువంటి అంశాన్ని, దాని యొక్క క్రెడిబిలిటీని దానికి దాన్ని ప్రశ్నార్థకం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అందువల్ల అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మన మిత్రులు కోటేశ్వరరావు గారు చెప్పినట్లు చెప్పబోయే అంశంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 10% అసలు ఇంతకన్నా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. లింక్ తెలుసుకోండి ఫస్ట్. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడతాను, కానీ ఇట్లా మీరు కౌంటర్ ఆర్గ్యుమెంట్ బిల్ చేద్దాము అంటే ఇది 9:30, 10 అయినా అవుతుంది, తెగదు ఇది. అట్లా కాదు, మనం డివాస్టేటింగ్ స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చేసాం అనుకోండి కొందరి మీద. అస్సలు కాదు,
మీరు బాగుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి మీ గొప్పతనం అయి ఉండొచ్చు. ఆ. నేను ఐఎమ్ గోయింగ్ బై ద రికార్డ్స్. Yes. అది ఇచ్చిన కన్ఫెషన్ Yeah, లెటర్ please గురించి please go ahead. మాట్లాడుతున్నాను. ఎందుకంటే దాని మీద ఈ రోజున మీరు అమ్నెస్టీ మీరు ఇంటర్నేషనల్ అనేది చాలా కీలక పాత్ర కాదనట్లేదు. ఉంది ఇందులో. ఈ పెగాసిస్ లో నేను- అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చాలా కీలక పాత్ర ఉంది, అందుకోసం చెప్పాను. Please go అందుకనే ahead. చెప్తుంది Please go ahead. భారతదేశంలో తప్పు చేసి భారతదేశ చట్టాల నుంచి శిక్షించబడి బయటికి వెళ్ళింది భారతదేశానికి వ్యతిరేకంగా కాకుండా ఎలా ప్రవర్తిస్తుంది అనేది మొదటి పాయింట్. బాగుంది. రెండోది Hmm. ఇక్కడ ఆగండి, రెండో పాయింట్. Hmm. ఈ వైర్ అండ్ అదర్ 16 మీడియా హౌసెస్ ఇంక్లూడింగ్ న్యూస్ క్లిక్ అనేవి Hmm. మీరు అందులో లిస్ట్ పరిశీలిస్తే ముందు 40 మంది పేర్లు టాలీ అవుతున్నాయి అని చెప్పింది. Hmm. ఫస్ట్ 400 అంది, తర్వాత టెస్ట్ చేసి 40 అంది, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక 10 మందివి కన్ఫర్మ్ అయినాయని చెప్పింది. ఈ 10 మందిలో కూడా 6 వైర్ కి సంబంధించిన వాళ్ళవి అని చెప్పింది. Hmm. ఆ తర్వాత ఏం చెప్పారు, Hmm. ఆ వెంటనే పెగాసిస్ కి సంబంధించినటువంటి ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇమీడియట్ గా ఎన్ఎస్ఓ గ్రూప్ లీక్ అయిన డేటా తోటి గాని మీరు చెప్తున్న నెంబర్లతోటి గాని పెగాసిస్ కి ఏ రకమైన సంబంధం లేదు, ఆ డేటా మాకు సంబంధించింది కాదు. ఒకవేళ ఇటువంటి అసత్య ప్రచారాలు చేసినట్టయితే భారతదేశంలోని మీడియా హౌసెస్ తో సహా ఫ్రెంచ్ మీడియా హౌసెస్ కి కూడా మేము లీగల్ గా సూ చేస్తాము అని హెచ్చరించిన మాట వాస్తవమో కాదో ఒకసారి విశ్లేషకులు ఆలోచించుకోవాలి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఏది ఎన్ఎస్ఓ చెప్పింది, ఎన్ఎస్ఓ అనేటువంటి చెప్పింది సార్. అంటున్నారు మీరు. ఎన్ఎస్ఓ అనేది చెప్పింది ఆ మాట, సార్. మీరు చెప్పిన మాట. ఎన్ఎస్జీ పెగాసిస్ అనేటువంటి ఒక నిమిషం, పెగాసిస్ అనేటువంటి సాఫ్ట్వేర్ మాల్వేర్ ని ఏ సంస్థ అయితే తయారు చేసి అమ్ముతూ ఉందో ఆ వాళ్ళు సంస్థ చెప్పింది చెప్పింది, అంతే కదా? వాళ్ళే చెప్పింది. ఓకే, గో హెడ్. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఇక్కడ వైర్, స్క్రాల్, క్వింట్ ఇట్లాంటివి ప్లస్ న్యూస్ క్లిక్ లాంటి ఏవైతే ఉన్నాయో వీటి చరిత్రను ఒకసారి మీరు పరిశీలించండి. న్యూస్ క్లిక్ అనే దాని మీద గడిచిన నెల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసిన మాట వాస్తవమా కాదా? దానికి ఒక 30 కోట్ల రూపాయలు క్యూబా మూలాలు ఉన్నటువంటి ఒక శ్రీలంకన్ నైవేలి రాయ్ సింగం అనే అతను 30 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఒకటి. వై వుడ్ ఎ శ్రీలంకన్ హూ హ్యాస్ ది క్యూబన్ ఆరిజిన్ హ్యాస్ డొనేటెడ్ 30 crores టు ఇండియన్ ఆన్లైన్ పోర్టల్, న్యూస్ పోర్టల్? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, ఇదే న్యూస్ క్లిక్ దాని నుంచి 21 లక్షల రూపాయలు గౌతమ్ నలాభా అనేటువంటి భీమా కోరేగావ్ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి నిందితుడికి 21 లక్షల రూపాయలు దాని నుంచి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? రెండోది, సిపిఎం సభ్యుడు బొప్పాదిత్య సిన్హా అనే అతనికి 52 లక్షల రూపాయలు న్యూస్ క్లిక్ ఇదే అకౌంట్ నుంచి చెల్లించిన మాట వాస్తవమా కాదా? ఒక 9వ తరగతి ఫెయిల్ అయిన ఎలక్ట్రీషియన్ జోసెఫ్ రవి అనే అతనికి 1.5 కోట్లు ఇదే న్యూస్ క్లిక్ అదే అమౌంట్ ఇచ్చి చెల్లించిన మాట వాస్తవమా కాదా? క్యూబన్ ఆరిజిన్ ఉన్న శ్రీలంకన్ ఇచ్చినటువంటి డబ్బులు న్యూస్ క్లిక్ అనేటువంటి ఇందాక మనం చెప్పిన ఈ వైర్ లేకపోతే క్వింట్, స్క్రాల్ ఇట్లన్నిటితో ఉన్న గ్రూప్ లో ఉన్న వీళ్ళందరూ కలిసి ఈ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎన్రౌటెడ్ త్రూ ది చైనా. So what we are suspecting is China probe తోటి a group of media houses have started campaign against the Indian government to destabilize the security and integrity of India. Number 1. Number 2, నేను దీనికి బలమైన కారణం ఎలా చూపిస్తానంటే మీరు చైనా చూడండి ప్రతి దేశంలోనూ కూడా తన గూఢచారి వ్యవస్థని బలంగా పెంచి పోషిస్తోంది. దేర్ ఈస్ ఎ రూమర్ అండ్ దేర్ ఈస్ ఎ అన్అఫీషియల్ కన్ఫర్మేషన్ దట్ ఎ గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా, భారతదేశంలో పనిచేసేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్ చైనా పేరోల్స్ లో ఉన్నారు అనేది వినపడుతోంది. దీని మీద అసలు దర్యాప్తు జరగాలి. నేను అనేది ఏంటంటే ఇంకోటి, వీళ్ళు పెగాసిస్ ఇండియా కొనిందా లేదా, కొనవచ్చని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అంటే పని పాట లేని ఒక 4 చిన్న పార్టీలు ప్రతిపక్షాలు కరెక్ట్ గా పార్లమెంట్ జరిగే సమయంలో పార్లమెంట్ ని స్తంభింపజేయడం కోసం ఒక అంశాన్ని తీసుకొని బట్ట కాల్చి మొహాన మీద వేసి సమాధానం చెప్పమన్నట్టు. ఆగండి ఒక నిమిషం. మీరు సాయి కృష్ణ గారు ఇప్పటిదాకా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు, చాలా గొప్ప మేధావిగా ఒక రకమైన అభిప్రాయం కలిగించారు. మీ మేధస్సును ఒప్పుకోవడానికి కూడా నాకైతే అభ్యంతరం ఏం లేదు. కానీ ఇంతలా మాట్లాడినటువంటి మీరు ఒక పనికి మాలిన, ఒక బాధ్యత లేనటువంటి, గుడ్డగాల్చి మీద పడేస్తున్నటువంటి ప్రతిపక్షాలు అంటూ మాట్లాడారే. భారతదేశ పార్లమెంట్లో వాళ్ళు సభ్యులండి, 14 పార్టీల వాళ్ళు ఒక ఆగండి. నన్ను మీరు అడిగారు కదా, ఆగాలి దయచేసి ఆగాలి. ఎందుకు అలా కాదండి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం దయచేసి ఆగండి. సాయి కృష్ణ గారు మీరు ఆగాలి, మీరు ఆగాలి.
ప్రతిపక్షాలను ఇంత చులకన భావంతో, ఇంత తూష్టి భావంతో సీజన్డ్ పాలిటీషియన్సే అనరే, మీరు ఎలా అనగలుగుతారు? ప్రతిపక్షాలు నేను అడుగుతున్నాను, నేను ఇస్తాను, మళ్ళీ మీకే ఇస్తాను రెస్పాండ్. ఒక నిమిషం సాయికృష్ణ గారు, సాయికృష్ణ గారు నన్ను రెస్పాండ్ కానివ్వండి, నన్ను రెస్పాండ్ కానివ్వండి. ఇద్దరం మాట్లాడితే ప్రజలకు ఏమీ వినిపించదు. కాదండి, ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తూ ఈ విషయం మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. ప్రభుత్వము ఒక్క నిమిషం వినండి. మీరు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి చెప్పింది, క్వింటు, మిగతా వైరు, ఇటువంటి వాటి గురించి చెప్పినటువంటివన్నీ కూడా విన్నారు కదా, అందరం విన్నాం. అలాగే అసలు దీనిని కొన్నామా, ఈ మాల్వేర్ను కొన్నామా లేదా, దీన్ని ఉపయోగించామా లేదా అనేటువంటి విషయము పార్లమెంటు సాక్షిగా చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానిని తెలుసుకునేటువంటి హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. దానిని సాధించేటువంటి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉంటుంది. మీరు ప్రతిపక్షాలను అలా తూలనాడుతూ మాట్లాడితే ఎలా? చెప్పండి. ఇంకా నాకు ఇస్తారా ఛాన్స్? ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో ప్రత్యేకంగా, సరే మీరు అంగీకరించకపోయినా భిన్న ధృవాలుగా చీలిపోయింది. ఒకటి, పక్క దేశాలకు వంత పాడేటువంటి పార్టీలు, పక్క దేశాలకు వంత పాడేటువంటి న్యూస్ మీడియాలు ఈ దేశంలో తయారయ్యాయి. ఈ దేశంలో నేను సాక్షాత్తు చెప్తున్నాను, వాళ్ళ రోల్స్ లో ఉన్నారు. చైనా రోల్స్ లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు ఈ దేశంలో. ఇది నేను చెప్తున్నది కాదు, జర్నలిస్ట్ హౌస్ లో చెప్తున్నాయి. రెండోది, పార్లమెంట్ లో ప్రశ్నించే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. కానీ అసంబద్ధమైనటువంటి ప్రశ్నల్ని సంధించి దాని మీద కాలయాపన చేసుకుంటూ ప్రధానమైనటువంటి ప్రజా సమస్యల్ని, ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్ ని చర్చకు రానికుండా అడ్డుకోవటమే లక్ష్యంగా తయారయ్యేటట్టు అయితే వాటిని పనికిమాల పనులను కాక ఏమంటారండి కృష్ణమోహన్ గారు? మనం మాట్లాడే ప్రతి మాట జనం వింటారు. కృష్ణ గారు, మనం మాట్లాడే ప్రతి మాట జనం వింటారు. అంతా అయిపోయింది, నాది అవనివ్వండి, మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పండి. రెండోది, ఇక్కడ అసలు మేము కొన్నామా లేదా అనేటువంటి చెప్పడానికి మీరేదో ఒక క్రెడిబిలిటీ లేని ఒక లిస్టు పట్టుకొచ్చి, ఇదంతా వైర్ అనేటువంటి పత్రిక తీసుకొస్తున్నటువంటి అంశాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ లో ప్రస్తావించి, ఆ వైర్ క్రెడిబిలిటీ నేను గతంలో చెప్పిన యాంటిసిడెంట్స్ చూస్తేనేమో న్యూస్ క్లిక్ తోటి జట్టు కట్టింది. న్యూస్ క్లిక్ తో చూస్తేనేమో దానికి ఫండ్ ఎక్కడి నుంచో వచ్చింది, భీమా కౌరేగావ్ లో ఉన్నటువంటి ముద్దాయిలకు వెళ్ళింది, సిపిఎం సభ్యులకు వెళ్ళింది, 9th ఫెయిల్ అయిన ఎలక్ట్రీషియన్ జోసఫ్ రవికి వెళ్ళింది. మరి దీని క్రెడిబిలిటీని దాన్ని పట్టుకొని మన పార్లమెంట్ లో చర్చించుకుంటూ దీన్ని మేము చేయలేదని ప్రూవ్ చేయండి, లేదా చేశామని యాక్సెప్ట్ చేయండి. అంటే రాజకీయంగా దీని ఒక పబ్బం గడుపుకోవడానికి ఇష్యూ కోసం మాట్లాడుతున్నా. ఇవన్నీ మేము స్పష్టంగా చెప్తున్నాం. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, మిత్రుడు సాయి సతీష్ కూడా ఉన్నాడు అక్కడ. భారతదేశంలో యాజ్ పర్ ద లా నిజంగా ఏదైనా చేయాలనుకుంటే, ఏ దేశానికి సంబంధించిన రహస్యాలు బయటికి వెళ్తున్నాయి అనుకున్నా కానీ, లేదా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న భావన ప్రభుత్వంలో ఉన్నా కానీ, చట్టబద్ధంగా లేదా ఏ ప్రజలకి ఏ వ్యక్తిదైనా ఫోన్ ట్యాప్ చేసే హక్కు భారతదేశ ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వబడింది. దానికోసం చట్టబద్ధమైనటువంటి NTRO అనే ఒకటి ఆర్గనైజేషన్ ఉంది. దాని పేరు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఏ వివాదాస్పదమైనటువంటి సమాచారం సరిహద్దులు దాటే అవకాశం ఉన్నా, రక్షణ రంగంలో ఏదైనా అనుమానాస్పదమైనటువంటి సంభాషణలు జరిగినా, దేశంలో అది మోడీ గారు పెట్టింది కాదు కదా సార్, అది మోడీ గారు పెట్టింది కాదు కదా, అంత ముందు నుంచే ఉన్నది కదా. ఎవరు సార్ అక్కడే తెలుసుకోండి మీరు కృష్ణమోహన్ గారు. NTRO ఇస్ ఫౌండెడ్ బై నరేంద్ర మోడీ అండ్ దాని అజిత్ దోవల్ ఇప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచో సమాచారాన్ని ఈ విషయాలకు వచ్చినప్పుడు రండి. So NTRO is founded by the NDA government and now Ajit Doval is the chairman for that. కాబట్టి అటువంటి ఒక స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్న టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చేతిలో ఉండగా, పక్క దేశాల నుంచి డబ్బులు పెట్టి విదేశీ ఒక సాఫ్ట్వేర్ ని, స్పైవేర్ ని కొని ఈ దేశం మీద ప్రయోగించాల్సిన అవసరం ఏ జాతీయ ప్రభుత్వానికి లేదు. నంబర్ 1. ఇంకొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదో అంతా మా వాళ్ళని, అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ని మాత్రమే ట్యాప్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా తప్పు. పటేల్ గాని వీళ్ళందరూ కూడా వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మేము డౌట్ పడుతుంది ఏంటంటే పక్క దేశాల నుంచి, దేశ సరిహద్దుల్లో చైనా నుంచి కానివ్వండి, పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి సంస్థల నుంచి కానివ్వండి, ఈ దేశంలో పనిచేస్తున్న కొన్ని మీడియా హౌస్లు ఇటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. దీనిని పార్లమెంట్ లో మేము ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాము.
సరే కోర్టులో వేస్తున్నారు, కోర్టుకు సమాధానం చెప్తాము, సరైనటువంటి సరైన వాతావరణం ఏర్పడివ్వనండి, కలిసి రమ్మనండి, కన్స్ట్రక్టివ్ గా చర్చ జరపమనండి, పార్లమెంట్ లోనే దీనికి సమాధానం దొరుకుతుంది, దేశ ప్రజలకు సమాధానం దొరుకుతుంది. అనవసరమైనటువంటి గందరగోళ పరిస్థితులు సృష్టించి ప్రభుత్వం సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేకుండా సభని స్టాల్ చేసుకుంటూ ప్రభుత్వం తప్పు చేస్తున్నటువంటి భావన ప్రజల్లో నిర్మాణం చేయాలనుకున్నటువంటి ప్రతిపక్షాల ఆలోచనల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రతి క్షణం కూడా ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ భౌగోళిక సరిహద్దుల పరిరక్షణ కోసం ప్రయత్నించేటువంటి భారతదేశ ప్రభుత్వం ఈ దేశంలో పనిచేస్తూ ఉంది. చట్టబద్ధమైనటువంటి హక్కులని, చట్టబద్ధమైనటువంటి సంస్థలని వాటికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూనే ప్రజలకు సంబంధించినటువంటి గోప్యతని పాటిస్తూ ఏ రకమైనటువంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా వ్యక్తిగత జీవన హక్కుని గౌరవిస్తూ వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛ గౌరవం ఇస్తూ భారతదేశ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో ఎవరికి ఏ అనుమానం అక్కర్లేదు. ఒకవేళ ఎవరికైనా వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉన్నట్టయితే ఆ వ్యక్తిగత భేదాభిప్రాయాలు కూడా వ్యక్తులుగా మనం భిన్నమైన వాళ్ళం కదా, మీరు వేరు నేను వేరు, మీ అభిప్రాయం మీకుంటుంది, వారి అభిప్రాయం వారికి ఉంటుంది, భిన్నాభిప్రాయాలు లేకుండా ప్రతిదానికి అయితే సమాధానం ఉంది. అదే గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రాజ్ గారు. యాక్చువల్గా ముందు నుంచి మొదటగా ఇది చూస్తే ఇది అంతర్జాతీయ వ్యవహారం. నాకు మన సాయికృష్ణ గారు మాట్లాడుతుంటే అప్పుడు గుర్తులోకి వచ్చి మేము జర్నలిజంలోకి వచ్చినటువంటి తొలి సంవత్సరాలు ఇందిరాగాంధీ మాట్లాడేటప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ఉపయోగించేటువంటి పదం ఒకటి విదేశీ హస్తం అండి. అది మళ్ళీ ఆ విదేశీ హస్తం ఏదో ఇప్పుడు పుట్టినట్టుగా ఉన్నట్లు. అంతటికి ఒక డాట్స్, కనెక్టింగ్ డాట్స్ ఏంటంటే ఈ అతి జాతీయవాదము అంటే ఫాసిజం అనుకోండి, ఏదన్నా అంటే ప్రతి దాంట్లోని విదేశీయులు అందరూ, మనం వాడే టెక్నాలజీలు, మనం వాడే మొబైల్ ఫోన్ కానించి మన విదేశాలు, మన బట్టలు, మన అన్నీ కూడా అది వేరే విషయం టాపిక్. ఇప్పుడు ఈ పర్టికులర్ విషయం సారీ, నేను బిఫోర్ యూ కంటిన్యూ ఐఎమ్ సారీ, ఒక్కసారి మన మిత్రుడి దగ్గరికి, టెక్ మిత్రుడి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. నేను పేరు మర్చిపోయాను, సాయి సతీష్ గారు. ఐఎమ్ సారీ సతీష్ గారు. ఇప్పుడు ఇందాక మిత్రులు సాయి కృష్ణ గారు మాట్లాడుతూ, మీరిద్దరూ సాయిలే అయిపోయినారు, దాంతో వచ్చింది నాకు కన్ఫ్యూజన్. సాయి కృష్ణ గారు మాట్లాడుతూ మన దేశంలో అజిత్ డోవల్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు, హెడ్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ పేరు చెప్పారు, టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దాంట్లో మనకు ఇంతకు మించిన చాలా గొప్ప గొప్ప సాఫ్ట్వేర్లు ఉన్నాయి, మాల్వేర్లు ఉన్నాయి, ఇటువంటివి ఉన్నాయి. అందువల్ల మనం ఇతర దేశాల నుంచి మనం కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, కావాలంటే మన వాటిని వాడుకొని మన వాళ్ళ మీద చేసేసి కాగలగనుక కార్యం చేసేసుకోవచ్చు, దానికి ఇంతటి దానికి ఇజ్రాయెల్ దగ్గరికి పోవడం ఎందుకు అని అంటూ అన్నారు. ఈ మాల్వేర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ. ఇది చాలా ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా దీని గురించినటువంటి చర్చ జరుగుతోంది. ఇది చాలా సోఫిస్టికేటెడ్, దీని గురించినటువంటి ఫీచర్స్ ఏవో చాలా చదివాను ఈ డిస్కషన్ రావడం కోసం. దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, దయచేసి చెప్పండి. తప్పకుండా. వీటిని జీరో డే ఎక్స్ప్లాయిట్స్ అని పిలుస్తారు. జీరో డే ఎక్స్ప్లాయిట్స్. సో ఈ జీరో డే ఎక్స్ప్లాయిట్స్ కేవలం ఎన్ఎస్ఓ గ్రూప్ మాత్రమే కాదు, ఇండివిజువల్స్ కూడా, ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ పీపుల్ కూడా డెవలప్ చేస్తుంటారు ఈ ఎక్స్ప్లాయిట్స్ ని. ఒక వెబ్సైట్ చెప్తాను చూడండి, exploit-db.com. exploit-db.com. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే దాదాపుగా 50,000 ఎక్స్ప్లాయిట్స్ దొరుకుతాయి. అన్నిటికీ ఆల్మోస్ట్ అన్ని రకాల సాఫ్ట్వేర్లకి, వర్డ్ ప్రెస్ కి కావచ్చు, లేకపోతే మనం యూజ్ చేసే అక్రోబాట్ రీడర్ కి కావచ్చు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి, అన్ని రకాల సాఫ్ట్వేర్లకు కూడా ఎక్స్ప్లాయిట్స్ అనేది దొరుకుతాయి. ఎక్స్ప్లాయిట్ అంటే ఏమిటి? ఎక్స్ప్లాయిట్ అంటే జనరల్ గా ఒక కోడ్ లాంటిది అనమాట. ఆ కోడ్ అంటే క్రాక్డ్ వర్షన్స్ అని, అంతేనా? ఏ కైండ్ ఆఫ్ ట్రోజన్ అనుకోవచ్చు. సో ఈ ఎక్స్ప్లాయిట్స్ లోనే రెండో రకం ఎక్స్ప్లాయిట్స్ ఏంటంటే జీరో డే ఎక్స్ప్లాయిట్స్. జీరో డే అంటే వాటికి ప్యాచ్ అన్నది ఉండదు, 100% మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇలాంటివి కొన్ని వందల మంది నుంచి వేల మంది ప్రతిరోజు కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. మన దేశంలో కూడా ఉన్నారు. మన దేశంలో కూడా అద్భుతమైన ఎక్స్ప్లాయిట్స్ బయటకు పంపించినవి అవసరం లేదు నిజానికి, బట్ మన దగ్గర కూడా జీరో డే ఎక్స్పర్ట్స్ డెవలపర్స్ చాలా మంది ఉన్నారు మన దేశంలో కూడా. ఒక ఈ వెబ్సైట్ cve.com లోకి వెళ్తే రకరకాల వనరబిలిటీస్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనిపిస్తుంది. cvedetails.com, కామన్ వనరబిలిటీస్ అండ్ ఎక్స్పోజర్ డీటెయిల్స్ అంటాం. సో మన ఓన్ ఎక్స్ప్లాయిట్స్ ఉన్నాయి, అట్లాగే మన ఇండియా నుంచి మంచి మంచి బగ్ హంటర్స్ కూడా ఉన్నారు. ఫేస్బుక్ లాంటి వెబ్సైట్లను హ్యాక్ చేసి 25 లక్షలు 5 లక్షలు గెలుచుకున్న
బీటెక్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో కేవలం ఈ ఎక్స్ప్లాయిట్స్ అన్నవి ఇజ్రాయెల్ సొత్తేమీ కాదు, మన భారతదేశంలో ఉన్నారు, దాదాపు అన్ని దేశాల్లోనూ ఉంటారు. 2009లో మేము పాకిస్తాన్ సంబంధించిన కొన్ని వెబ్సైట్స్, అంటే మేము అప్పుడు AndraHackers.com వెబ్సైట్ క్రియేట్ చేసి దాని తరపున కొన్ని పాకిస్తానీ సర్వర్స్ ని సరదాగా హ్యాక్ చేసాం. అప్పుడు వాళ్ళు మా వెబ్సైట్ ని హ్యాక్ చేశారు. మేము యూజ్ చేసింది మా ఓన్ ఎక్స్ప్లాయిట్స్, బయట ఎక్కడ దొరకవు. వాళ్ళు యూజ్ చేసింది వాళ్ళ ఓన్ ఎక్స్ప్లాయిట్స్. SMF ఫోరం అని చెప్పి అప్పుడు రన్ చేసేది, SMF ఫోరం. వాళ్ళ ఓన్ ఎక్స్ప్లాయిట్స్ హ్యాక్ చేశారు. సో ఎక్స్ప్లాయిట్స్ అనేది ఎవరి చుట్టూ కాదు, కేవలం ఇజ్రాయెల్దే కాదు, ఇజ్రాయెల్ ఉన్నది బాగా ఫేమస్, బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. అంటే లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అంటే iOS 14.5 కి ప్యాచ్ ఉంది. సో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఈ NSO గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళు బాగా వర్క్ చేస్తాయి. మన ఓన్ ఎక్స్ప్లాయిట్స్ కూడా ఉన్నాయి మన దేశానికి. అయితే ఇది 2016 నుంచే ఈ పెగాసిస్ అనేటువంటిది దాని తొలి రూపం బయటకు వచ్చింది, ప్రపంచానికి పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2021 దాకా బాగా రూపాంతరం చెంది, బాగా పటిష్టమై, బాగా బలవర్తకంగా తయారైంది, అదేదో క్రిముల మాదిరిగా అని చెప్తూ ఉన్నారు కదా. అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ సబ్స్టాన్షియబుల్, ఎంతవరకు కరెక్ట్ అది? 14.5 వాడుతున్నారు. అవును, అంటే మీ జనరల్గా ఉండేటువంటి మొబైల్ ఫోన్స్లో ఉండేటువంటి OS నెట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏముంటాయి? ఆండ్రాయిడ్ ఉంటుంది, ఐఫోన్ అయితే iOS ఉంటుంది. ఈ 2 రకాలైనటువంటి ఫోన్లను ఈ పెగాసిస్ అనేటువంటిది ఇచ్చేయగలుగుతుంది కదా అని చెప్తూ ఉన్నారు. అదే ఇలాగా రిలీజ్ చేస్తారు. అంటే ఇంత సొఫిస్టికేటెడ్ పెగాసిస్ లాంటి అంత సొఫిస్టికేటెడ్ మాల్వేర్స్ అనేటువంటివి ఆర్ దే ఎక్కువ సంఖ్యలో అవైలబుల్గా ఉన్నాయా? అంటే అటువంటివి ఉన్నాయి. ఓకే, గో హెడ్, ప్లీజ్ గో హెడ్. ఒక వర్డ్ ప్రెస్ లాంటి ఎక్స్ప్లాయిట్స్, జీరో డే ఎక్స్ప్లాయిట్స్ 50,000 రూపీస్ పెట్టి డార్క్ వెబ్ లో కొనుక్కుంటున్నారు. 50,000 రూపాయలు పెడితే వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్న ఏ వెబ్సైట్ అయినా హ్యాక్ చేయగలుగుతారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని 10 మంది ఉన్నారనమాట అలాంటి హ్యాకర్స్, హ్యాక్ చేయగలుగుతున్న వాళ్ళు. సో ఈజీగానే హ్యాక్ చేస్తారు. బట్ ఏంటంటే ఈ NSO గ్రూప్ తయారు చేసిన వాళ్ళు లేటెస్ట్, అంటే అన్పాచ్డ్ మొబైల్సే కాదు, ఈవెన్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని కూడా హ్యాక్ చేయగలుగుతాయి. అవి కూడా చాలా పవర్ఫుల్. మన దగ్గర కూడా పవర్ఫుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. మరి ఇట్లాంటి మాల్వేర్స్ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నప్పుడు ఆ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి NSO తయారు చేసినటువంటి పెగాసిస్ అనేటువంటి ఒకానొక మహత్తరమైనటువంటి సాఫ్ట్వేర్నే మోడీ ప్రభుత్వం కొనేసి, లేదా అప్పు తెచ్చేసుకొని, లేదా ఇంకో దొడ్డిదారిని తెచ్చేసి వాడవలసినటువంటి అవసరం ఏముంటుంది? ఎక్కడైనా లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ మీరు చెప్తున్నటువంటి దాన్ని బట్టి మన హైదరాబాద్లోనే ఎక్కడ పడితే అక్కడ దొరికేట్లు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఇది వాడవలసినటువంటి అవసరం ఏముంటుంది? అంటే దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అంటే ఈజ్ ఇట్ ఎనీవే మిగతా వాటి కన్నా కూడా సుపీరియర్ స్ట్రెంగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి, ఫీచర్స్ అలాంటివి? అంటే కొన్నారా లేదా అన్నదానికి ఇంకా ప్రూఫ్ లేదు. అదే మాట వరుసగా అన్నాను, సరదా కన్నాను, లైటర్ వేన్లో అన్నాను అది నేను. అంటే కొనవలసిన అని అంటే ఒకవేళ కొంటే అని ఆరోపణ అయితే అదే కదా. మన దగ్గర అలాంటి ఎక్స్ప్లాయిట్స్ లేనప్పుడు, అంటే ఇప్పుడు ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ పర్సన్ మొబైల్ కి మన దగ్గర ఉన్న ఎక్స్ప్లాయిట్ వర్క్ చేయకపోతే కొనుక్కోవడం బెటర్ సార్. మీ దగ్గర ఒక కైండ్ ఆఫ్ వర్షన్ ఉంటుంది, నా ఎక్స్ప్లాయిట్ మీ దానికి వర్క్అవుట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కొనుక్కోవడం ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పరంగా అయితే అదే బెటర్ సార్, కొనుక్కొని వాడటమే బెటర్. ఈ పర్టికులర్ ఈ పెగాసిస్ అనేటువంటిది కేవలం ఇండియాకే కాదు, అనేకమైనటువంటి ఇతర దేశాలకు కూడా అమ్ముతా ఉంది. సరే, మన దగ్గర అంటే మన పిల్లకాయలు మంచి బాగా తెలివైనటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా తయారు చేస్తారు అని అనుకుందాం, కాసేపు చర్చ కోసం వస్తున్నాను మీ దగ్గర కాగాలి మీరు సాయికృష్ణ గారు, మన వాళ్ళు బాగా తయారు చేస్తారని అనుకుందాం. అంటే ప్లీజ్ గో హెడ్. సతీష్ గారు, ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తంలో అది ఆమ్నెస్టీ చెప్పిందా, ఇంకొక రామ్నెస్టీ చెప్పిందా పక్కన పెడితే, కొన్ని నంబర్లలో కొన్నిటికి అటాక్ అవ్వడానికి ప్రయత్నించింది, కొన్ని అటాక్ అయ్యాయి అని చెప్పింది. మరి ఒకవైపు ఏమో ప్రతిపక్షాలు ప్రతి నంబర్ని అది అసలు iOS కానీ ఆండ్రాయిడ్ కానీ ఇంకో డ్రాయిడ్ కానీ దేన్నైనా అటాక్ చేసేసి కెపాసిటీ ఉంది అంది. సో వాటిల్లో కొంతమందికి అటాక్ అవ్వలేదు, ప్రయత్నం జరిగింది, ఫెయిల్ అయిపోయింది, కొన్నిటికి జరిగినాయని చెప్తున్నారు. వై దిస్ కన్ఫ్యూజన్? అసలు దానికి అదంత పవర్ఫుల్ అయ్యేటట్టు అయితే అన్నిటినీ దాని కంట్రోల్ లో తీసుకోవాలి కదా. వై ఇట్ హస్ ఫెయిల్డ్ టు టేక్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మొబైల్స్ చిన్న మోడిఫికేషన్ సాయికృష్ణ గారు, సతీష్ సార్ ఒక నిమిషం, సాయి గారు దానికి సాయికృష్ణ గారి మాటకి నాకు చిన్న ఎడిషన్. వాడు అటెంప్ట్ జరిగిందా లేదా, ఒకటి సక్సెస్ అయిందా అనేటువంటిది అని మాత్రమే మాట్లాడారు తప్ప ఫెయిల్ అయిందా అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడలే ఎక్కడా కూడా. అటెంప్ట్ జరిగిందా లేదా,
వాళ్ళు అటెంప్ట్ జరిగిందా లేదా అంటే దొంగతనం చేయడం వేరు, దొంగతనానికి ప్రయత్నించడం వేరు. అట్లా దొంగతనం జరగలేదు అంటే ప్రయత్నించి జరగలేదు అంటే ఫెయిల్ అయినట్టు. కొన్ని చోట్ల దొంగతనాలలో సక్సెస్ కాదు సార్, కొన్ని చోట్ల దొంగతనం సులభం అవుతుంది. ఏముంది అందులో? ఒక్క నిమిషం, మన ఇద్దరికన్నా బెటర్ గా ఉన్నారు కదా. రాసిన ప్రకారం మనం మాట్లాడుతున్న దాని ప్రకారం అది మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి. అలా ఎందుకు జరగలేదు మరి? అదే సార్ ఉంటుంది కదా. ఇప్పుడు అన్నిసార్లు అన్ని సక్సెస్ కావు కదా, దానికి కారణాలు ఏవేవో ఉంటాయి. ఎనీవే లెట్ మిస్టర్ షాయి రెస్పాండ్ ప్లీజ్. షాయి, గో హెడ్. ఎక్స్‌ప్లాయిట్స్ అన్నవి వర్షన్ స్పెసిఫిక్ గా ఉంటాయి సార్. వర్షన్ స్పెసిఫిక్ గా. ఓకే. ఎవరైనా సరే సరదాగా ఒక టార్ బ్రౌజర్ అనేది ఒక డౌన్లోడ్ చేసుకొని టార్ బ్రౌజర్ ఎక్స్‌ప్లాయిట్స్ మార్కెట్ ప్లేస్ అనే ఒక కీవర్డ్ ని సెర్చ్ చేస్తే వాళ్ళు కూడా ఈ రోజు నైట్ కే డౌన్లోడ్ చేసుకుని ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. రకరకాల దొరుకుతాయి. కొంత గోల్డ్ పే చేయాల్సి ఉంటుంది. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. బిట్ కాయిన్ ఫార్మాట్ లో వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు అమౌంట్స్ ఉన్నవి. సో ఇప్పుడు 10 నిమిషాల్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. టార్ అనే బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకొని డార్క్ వెబ్ లో ఈ హ్యాకర్స్ సంబంధించిన మార్కెట్ ప్లేస్లు ఉంటాయి. ఈ పర్టికులర్ దాంట్లో డ్రగ్స్ సేల్ చేస్తుంటారు. ఈ ఒక టైప్ ఆఫ్ క్రైమ్ వరల్డ్ సార్ అదంతా. సో ఎక్స్‌ప్లాయిట్స్ అనేది కేవలం ఎన్ఎస్ఓ గ్రూపే కాదు, మన ఓన్లీ ఉన్నాయి. ఇది వర్షన్ బేస్డ్ అన్నారు మీరు, వర్షన్ బేస్డ్ గా ఉంటుంది అని అన్నారు. వర్షన్ మారేట్లయితే వర్షన్ బేస్డ్ అన్నారు కదా, పని చేయదు. ఒకవేళ అప్గ్రేడ్ అయిందనుకోండి, ఆ వర్షన్ వర్కౌట్ అవ్వకపోతే అవ్వదు. అంటే ఇప్పుడు కరోనా కూడా అది రూపాంతరం చెందిందని అనుకోండి, మనం అంత ముందు తీసుకున్నటువంటి వైరస్ పనిచేయకపోవచ్చు కదా. అవును, అంటే ప్రమాదం ఉంది కదా. ఏమన్నారు? చెప్పినట్టు అంతే సార్. పాత కరోనాకు పనిచేస్తుంది. 2 సార్లు తీసుకున్నానని ధైర్యంగా కనుక లోపలికి వెళ్ళాను అనుకోండి, అది కొత్త అడ్వాన్స్డ్ వర్షన్ అయిపోయింది అనుకోండి. అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ దానికి వైరస్ తీసుకోలేదు కదా. ఇది కూడా అంతే. బాగుందంటే జనానికి ఎంత సులభంగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుందో దాన్ని అలా చేద్దామనే ప్రయత్నం తప్ప వేరే ప్రయత్నం కదా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ షాయి. థ్యాంక్ యూ. ఎస్ సుబ్రాజ్ గారు. యాక్చువల్గా ఇది మన భారతదేశానికి స్పెసిఫిక్గా మన భారతదేశాన్ని టార్గెట్ చేసి నరేంద్ర మోడీ గారి వ్యక్తిగత ప్రతిష్టను లేకపోతే భారత ప్రభుత్వం యొక్క సమగ్రతను మన రాజ్యపు యొక్క సుభిక్షతను దెబ్బతీయాలనేది ఒక టార్గెట్గా జరిగింది కాదు. ఇది గ్లోబల్. అది ఇకపోతే ఇది చాలా పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలు, అన్ని రాజ్యాలకు సంబంధించినవి కూడా ఇష్యూస్ వచ్చినాయి. అందుకని ఏదేదో మనం ఒక కంట్రీ స్పెసిఫిక్, నేషనల్ స్పెసిఫిక్, జాతీయత ఇట్లాంటివన్నీ ఈ చర్చకి బయటకు ఉంటాయి. ఇకపోతే ఇక భారతదేశ మీడియాలో ఒక ప్రధానమైన నూతన ఒరవడి ఏంటంటేనంటే, మనకు తెలిసింది ప్రధానంగా 2 రకాల మీడియాలు. ఒకటి ప్రభుత్వ రంగ మీడియా, దూరదర్శన్, రేడియో. ఇది రెండోది ప్రైవేట్ మీడియా. ప్రైవేట్ మీడియా అంటే చాలా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులతో పెట్టేది. ఇది కూడా కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయి ఒక ఇండిపెండెంట్ మీడియా అంటే స్వతంత్రంగా నిజాయితీగా మాట్లాడటానికి అవకాశం లేని దశలో కొంతమందితోటి కలెక్టివ్గా డబ్బులు అందరూ పోజేసి స్టార్ట్ చేసినవి వైరు, లేకపోతే స్క్రోల్, క్వింటు. ఆయన చెప్పిన 3 నాకు ఆ క్లిక్ ఏదో తెలియదు. ఈ 3 ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అజీం ప్రేమ్జీ కొంత అట్లా 1.5 కోటి 2 కోట్ల శాలరీలకి ఎంత బడ్జెట్ చెప్తే వీళ్ళు వాళ్ళకే అంత మేరకు స్పాన్సర్ చేస్తే పాపం వాళ్ళు ఏదో ఇండిపెండెంట్ వాయిస్గా ఈ కమర్షియల్ ఇంట్రెస్ట్లకు వెళ్తే కనుక అడ్వర్టైజర్స్ మీద డిపెండ్ అయ్యి అడ్వర్టైజర్స్ యొక్క కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా చేయలేమని ఎయిర్లైన్స్ తోటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేమో లేదని చెప్పి ఒక పెద్ద మహాప్రయత్నం భారతదేశంలో తొలిసారిగా ఈ 3 సంవత్సరాల నుంచి మొదలైనాయండి. అవి కూడా గెట్టట్లేదు. వీళ్ళు 3 సంవత్సరాల యొక్క మొత్తం యాన్యువల్ శాలరీ బడ్జెట్ బీజేపీ యొక్క డిజిటల్ మీడియా యొక్క శాలరీస్ బడ్జెట్లో 1/10 ఉండవండి. సో వీటిలో వాయిస్ని కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇదేమన్నా పోనీ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ ఇందాకనేది హిందూ అన్నారు. హిందూ హిస్టరీ ఏంటి, హిందూ ఏంటి అనేది వాళ్ళ ప్రభుత్వానికే లేకపోతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఇస్తే వాళ్ళ మీద వాళ్ళు ప్రతి ఇయర్ వైర్ కానీ ఇది కానీ యాన్యువల్ స్టేట్మెంట్ ఇస్తుంది, మాకు ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చిందని. అట్లా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్న ఒక చిన్న శైశవ దశలో చిన్నగా మొలకెత్తుతున్న మొక్కనే వీళ్ళు దానికే భయపడిపోతూ ఉంటే ఒక ప్రధానమైన ఒక నేషనల్ కమ్యూనిటీ మీడియా వస్తే కనుక అప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం అండి మీడియాకి, మన జర్నలిస్టులకు డబ్బులు ఉండవు పెట్టదాం అంటే పెట్టిన కాడి నుంచి మన శాలరీస్ వాళ్ళు కూలీలు సార్, కూలీలు. సో వీళ్ళు లేబర్ అడ్డా మీద నిలబడతాడు, వీడు ఇంకొంచెం ప్యాంటు షర్ట్ వేసుకుని ఇంకో రకం కోసం చూస్తారు. లాస్ట్ ఇయర్ అయితే 2 years బ్యాక్ 1.5 crore గురించి వాళ్ళు మాకు ఇంత అయితే మేము వీ కెన్ పుల్ ఆన్ ఫర్ అనదర్ 1 year, మా శాలరీస్ ఇంకో 4 months వరకు వస్తాయనేది ఓపెన్గా స్క్రోల్ అందరికీ మెసేజ్, నాకు కూడా మెయిల్ వచ్చింది. సో దానికి ఏదో కొంతమంది వాలంటీర్లీ పాపం
ఫిలాంథ్రఫిస్టులు వాళ్ళు కొంత సపోర్ట్ ఇస్తున్నారు, కొంతమంది ఇండివిజువల్స్. ఫిలాంథ్రపిస్టులు కాదు, ఆయన రైజ్ చేసినటువంటి పాయింట్ ఫిలాంథ్రపీకి సంబంధించినటువంటి కాదు నేను ఆయన క్లిక్ నుంచి మాట్లాడట్లా, నేను ఆ క్లిక్ని మినహాయించి వీళ్ళు ఎట్లా వేరు చేస్తారంటే అందరినీ కలిపేసి ఆ క్లిక్ నాని వీళ్ళకి అంట కట్టేయటం, ఎంత గందరగోళం. వీళ్ళకి పెద్ద అంతర్జాతీయ డబ్బులున్న అంబానీస్ యొక్క మీడియా గురించి వీళ్ళకి ఏమి ఇష్యూ ఉండదు, వాళ్ళ సొంత జేబు మీడియా, ఒక 40 ఛానల్స్ ఉంటే చాలా ఇతర పెద్ద పెద్ద మీడియా హౌసెస్ గురించి వీళ్ళకి ఏమి ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు అమ్ముడుపోతారు కాబట్టి. ఒకవేళ డబ్బులు అమ్ముడుపోవడం కాదు, ప్రయోజనాలు ఉంటాయి, మ్యూచువల్ ప్రయోజనం. సో వాళ్ళతో ఇబ్బంది లేదు. ఈ స్క్రోల్ క్వింటు వీళ్ళ స్టాఫ్ ఎంతమంది అంటే 20 మంది 15 మంది ఉంటారండి. సో ఇకపోతే మూడో అంశం ఏంటంటే వాళ్ళేమి సొంతంగా ఇదేదో స్కూప్ లాగా వాళ్ళకి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసింది కాదు, వేరే చోట వచ్చిన రిపోర్ట్ని వాళ్ళు ఈచ్ కంట్రీ నుంచి ఒక ఇంటర్నేషనల్ ఒక ఎఫర్ట్ జరిగింది, ఒక జెన్యూన్ ఏంటనేది దాంట్లో వైర్కి వచ్చింది. అది దాంట్లో అదేదో నేరం ఘోరమైనప్పుడు. ఇకపోతే సర్టిఫికేట్లు అంటే మోడీ గారి సర్టిఫికేట్ నుంచి ఇష్యూ వస్తాయి, ఆయన సర్టిఫికేట్ నుంచి కూడా. స్కాండల్ని లేదా ఈ స్కామ్ని లేదా ఈ వివాదాన్ని, ఈ గోలని అసలు బయటకు ఎలా వచ్చింది బయటికి? మొట్టమొదటిగా మొన్న జూలై 18వ తేదీన బయటకు వచ్చింది కాదండి. మనం 2016 భారత కలెక్టివ్ ఎందుకు వదిలిపెట్టాలండి? మీరు వదిలిపెట్టే నేను వదలను. భారత కలెక్టివ్ మెమరీని చాలా సున్నితంగా, ఇది యాక్చువల్గా 2017-18లో వచ్చిందండి. అప్పుడు ప్రధానమైన చర్చకి రాలేదు, ఎందుకంటే మన మీడియా అమ్ముడిపోయిన మీడియా కాబట్టి, మన కలెక్టివ్ మెమరీ ఇది కాబట్టి, ప్రతిదాన్ని దేశభక్తులు దేశ వ్యతిరేకులనే ముద్ర వేసేది ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ ఒక నేషనల్ బ్యాండ్ వ్యాగన్ వెళ్తాను కాబట్టి దాంట్లో వాయిస్ ఎక్కువ కన్సిస్టెంట్గా మనము మీడియా ఎక్కువ కన్సిస్టెంట్గా మన క్యాలెండర్లు మారితే కొత్త అంశాలు వస్తే పార్లమెంట్లో కూడా అంతే. ఇక్కడికి వచ్చి ప్రాబ్లం ఏంటంటే జాతీయ కలెక్టివ్ మెమరీ వీక్ కాబట్టి. కానీ ఇది ఇప్పుడు మొదలు కాలేదండి, ఇంతకుముందే ఉంది. అప్పుడు సమాధానం చెప్పలేదు దానికి, ఇప్పుడు సమాధానం చెప్పాలి. అప్పుడు జరిగింది. అప్పుడు ఎందుకు దేశ ప్రధాన మీడియా ఎవరికి మీదకి అది అంత ఎస్టాబ్లిష్ కాలేదంటే దాంట్లో అప్పుడు చేసింది భీమా కోరేగాం యొక్క వ్యక్తుల మీద కాబట్టి ఒక నేషనల్ సెంటిమెంట్గా దాన్ని పెద్దగా అందరూ ఎమోషనల్గా కనెక్ట్ కాలే. కానీ ఇది ఇప్పుడు బ్రాడ్గా చాలామంది మీదకి వచ్చేసినా మీరు ఊరుకోవాలంటే ముస్సోలినీ గారు ఫ్యాసిస్ట్ పార్టీ పెట్టినప్పుడు కూడా అట్లానే జరిగిందండి, హిట్లర్ది కూడా అట్లానే జరిగింది, స్టాలిన్ది అట్లానే జరిగింది, మావోది అట్లానే జరిగింది. కోటేశ్వరరావు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్ సార్, సాయి గారు, బీజేపీ సాయి గారు, ఎందుకంటే ఎవరు కృష్ణో ఎవరు సతీషో ఎవరు కృష్ణో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. సాయి అని పిలిస్తే ఇద్దరికి కామన్గా ఉంది కాబట్టి గోల లేదు నాకు. ఈయన బీజేపీ సాయి, ఈయన సాయి. చెప్పండి ప్లీజ్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సుబ్రాజ్ గారు ఒక మాట అన్నారు, మీడియా అమ్ముడుపోయింది అని. నేను కంప్లీట్ గా ఆయనతో అంగీకరిస్తున్నాను. నేను మీ ఇద్దరిని పక్కకు నెట్టేసి నేను అంగీకరిస్తున్నాను. మీకెవరికి అర్హత లేదంటాను. ఎందుకంటే నేను మా జీవితం అంతా ఇదే తెలుసు మాకు. మేము నిట్ట నిలువుగా అంటే నేను కూడా కొంత మీడియాకి సంబంధించిన మనిషినే, కానీ మీడియా నిట్ట నిలువుగా జెండాల వారీగా విడిపోయి ఎజెండాల వారీగా విడిపోయి భుజానేసుకొని తిరుగుతూ ఒకళ్ళకొకళ్ళు వ్యక్తిగత భజనలు చేస్తున్న మీడియా రాష్ట్రం దగ్గర నుంచి దేశం దాకా చూస్తూనే ఉన్నాం. కాబట్టి బాగా అన్నారు, రాష్ట్రాన్ని మెన్షన్ చేయకపోకుండా మేము అడ్డు తగిలేవాడిని. రాష్ట్రం దగ్గర నుంచి దేశం దాకా, రాష్ట్రంలో ఉన్న అది రాష్ట్రం నుంచి దేశం దాకా ఒక వైరు స్క్రాలు క్వింట్ చాలా చిన్న పత్రికలు శైశవ దశలో అంటే శైశవ దశలోనే ఉండొచ్చు సార్, అవి శైశవ దశలోనే ఉండొచ్చు. కానీ వైర్ మరొక 16 మీడియా సంస్థలతో కలిసి చేసిన ప్రయోగమే ఇది మీరు ఒకసారి స్టడీ చేయండి. ఆ 16 మీడియా హౌసెస్ లో న్యూస్ క్లిక్ కూడా ఉంది. దే హావ్ ఫార్మ్డ్ యాజ్ ఎ కన్సార్షియం ఆఫ్ మీడియా హౌసెస్ టు బ్రింగ్ అవుట్ దిస్. కాదు చేస్తున్నారు దీన్ని స్టడీ చేయడం. అయితే పెగాసిస్ ప్రాజెక్ట్ లో పనిచేశాయి అవి. ప్రాజెక్ట్ లో పనిచేయడానికి ఎవరన్నా పిలుస్తారటండి బయట? ఇట్ ఈస్ డిఫరెంట్. అది కాన్ఫిడెన్షియాలిటీ అవసరం. ఇప్పుడు ప్రతి మీ పార్టీ బోల్డ్ పార్టీలతోటి పొత్తు కలుపుతుందండి. ఒకనాడు సుజనా చౌదరితో కలుపుతుంది, ఇంకో చోట ఏమో సీఎం రమేష్ తో కలుపుతుంది, ఒక చోట చంద్రబాబుతో కలుస్తుంది, ఇంకో చోట జగన్ తో కలుస్తుంది. సో వీటిలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రంగులో రుచిలో వాసనలో మీకు అనుకూలంగా ఉంటాడు, వ్యతిరేకంగా ఉంటారు. దాన్ని బట్టి మీ పార్టీ ఉండదు. మీకు శివసేనకి ఎట్లా లేదు, మీకు శరద్ పవార్కి ఎట్లా లేదు, భుజానేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అర్థమైపోయింది ఏంటంటే మీరు వైర్ అనే పత్రికకి
బహుశా ఫ్రీలాన్సర్ కన్నా పనిచేస్తుండాలి లేదా ఫిలాంథ్రపిస్ట్ గా డొనేషన్స్ అన్న ఇస్తుండాలి. ఆ రెండు కాదని రుజువు చేస్తే మీరు థ్యాంక్ యూ ఫర్ దట్. కాదు మీరు అది కాదు అలా జరగలేదు తెలుసు. మీరు ఒకవేళ రుజువు చేయగలిగితే మీ ఎన్ఆర్టీఓ ఏదో ఉంది కదా, దాన్ని మీ ఐబీని, సిఐఐని, సిబిఐని, రాని, ఇంకా నేను ఇంకా ఇంటర్నేషనల్ సిఐని, పెగాసిస్ని అన్నీ అప్లై చేసి నా ప్రెసిడెంట్స్, నా యాంటీసిడెంట్స్, నా డిజిటల్ ప్రూఫ్ ప్రింట్ అంతా మీకు ఇస్తా. మీరు కనుక వద్దులేండి షాయి గారు ప్లీజ్, బీజేపీ షాయి గారు. ప్రొఫెసర్ గా నాకున్నటువంటి క్రెడిబిలిటీ కూడా అదే. పర్సనల్లీ పార్టీలోనే పనిచేస్తా, కానీ నేను శోధించి చదివి అధ్యయనం చేస్తేనే టాపిక్ వస్తా, కోటేశ్వరరావు గారు గో హెడ్. కృష్ణమోహన్ గారు, చర్చలో అనేక అంశాలు, అంటే మన చర్చకు సంబంధం లేనటువంటి అంశాలను కూడా మన ప్రొఫెసర్ గారు ఆయన కావాలనే ఎజెండాలోకి తీసుకొచ్చారు కనుక వాటికి సంబంధించినటువంటి వాటిని మనం చెప్పుకోకపోతే ఈ చర్చకి న్యాయం దొరకదు అనేటువంటిది ఒకటి. ప్లీజ్ గో హెడ్. ఇక్కడ సాయి కృష్ణ గారు ఒక ప్రొఫెసర్ గా ఆయన ఇంటిగ్రిటీని లేకపోతే ఇంకో దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ బీజేపీ అనేటువంటిది ఇంటిగ్రిటీ లేనటువంటి పార్టీ. ఆ పార్టీ తరఫున ఆయన మాట్లాడుతున్నారు కనుక ఆ ఇంటిగ్రిటీ లేనటువంటి వాదనలన్నీ కూడా ఆయన చేస్తున్నారు అనేది మాత్రం నేను చెప్పగలను. రైట్. ఒకటి, ఈ 16 కన్సార్టియం ఆఫ్ ఈ మీడియా సంస్థల్లో న్యూస్ క్లిక్ అనేటువంటిది లేదు. న్యూస్ క్లిక్ లేదు. వివిధ దేశాలకు చెందినటువంటి వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ లాంటి వాటిల్లో మన దేశం నుంచి ఒక్క వైరు మాత్రమే ఆ కన్సార్టియం లో ఉన్నది. పెగాసిస్ ప్రాజెక్ట్ లో ఉంది. ఇది మొట్టమొదటి ఎట్లా వచ్చింది ఏమిటన్నప్పుడు సుబ్రాజ్ గారు చెప్పినట్టు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి వాట్సాప్ ఈ వివాదం అంతా అందరికీ తెలిసిందే, మళ్ళా మనం చెప్పక్కర్లేదు. మన మిత్రుడు సతీష్ గారు కూడా దాని గురించి చెప్పారు. ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కు సంబంధించిన, అంటే మానవ హక్కుల కార్యకర్తల మీద ఇది పెగాసిస్ నిఘా వేసింది కనుక వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు దాని మీద చేశారు. అట్లాగే ఫోర్బిడెన్ స్టోరీస్ ఫ్రెంచ్ అది కూడా చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి అది ఎట్లా వచ్చింది, వాళ్ళు అది ఎట్లా చెప్పారు అనేటువంటి ప్రశ్నలు సహజంగానే వస్తాయి. మన దేశంలో రేడియో టేప్స్ పెద్ద సంచలనం కలిగించినాయి. ఆ రేడియో టేప్స్ ఎట్లా బయటకు వచ్చాయో మన సాయి కృష్ణ గారు గాని లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గాని చెప్పాలి. ఇంతవరకు దాని సోర్స్ ఏమిటి, ఆ రేడియో టేప్స్ ఎట్లా బయటకు వచ్చాయి, ఎవరు చేశారు అనేటువంటిది ఇంతవరకు లేదు. అందువలన ఇప్పుడు ఈ పెగాసిస్ కి సంబంధించినటువంటి 50,000 జాబితా ఎట్లా వచ్చింది ఏమిటి అనేటువంటిది మీడియా సంస్థలు కానివ్వండి, పెగాసిస్ ప్రాజెక్ట్ కానివ్వండి, వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. విజిల్ బ్లోవర్స్ అనేక మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా వచ్చింది. ఏ కుంభకోణం అయినా ఏదైనా అట్లాగే వస్తుంది. ఒకటి, న్యూస్ క్లిక్ గురించి చాలాసేపు చెప్పారు. ఎస్, న్యూస్ క్లిక్ అనేటువంటిది కానీ లేకపోతే మరొకటి కానీ దీనికి సంబంధం లేకపోయినా న్యూస్ క్లిక్ అయినా లేదా ఆయన మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా చైనా కోసం చైనా పే లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే ఎవరున్నా విచారణ చేయండి. గత 7 సంవత్సరాలుగా అటువంటి విచారణ చేయడానికి నరేంద్ర మోడీ సర్కార్ను అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరు. మీరు మన డిస్కషన్ లో అవన్నీ చెప్పడం కాదు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. ఎస్, మేము చేస్తాం, పెగాసిస్ తో పాటు దాన్ని కూడా విచారణ చేస్తాం చెప్పమనండి, మేము వెల్కమ్ చేస్తాం, అందరం వెల్కమ్ చేస్తాం. కానీ డిస్కషన్ లోను లేకపోతే ప్రచారంలోను ఈ విషయాలన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు తప్ప అధికారికంగా వచ్చేసరికి నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరు అడ్డుపడ్డారు? దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి నరేంద్ర మోడీ సర్కార్ ని ఎవరు అడ్డుపడ్డారు? ఎందుకని చెయ్యరు? అసలు దర్యాప్తు జరపాల్సిన అవసరమే లేదంటున్నారు కదా. దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదు, మీరు గుడ్డగాల్చి మీద పడేస్తున్నారు. మీరు ఈ చెత్త ప్రతిపక్షాలు, ఈ బాధ్యత లేని ప్రతిపక్షాలు అని వాళ్ళు చేసేటువంటి పిచ్చి ఆరోపణలని దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు కదా. మరి దానికి ఎక్కడ ఆర్గ్యుమెంట్ ఎలా ఎదుర్కొంటాం? అది దొరికినట్టండి, దొంగే ఎప్పుడు దర్యాప్తుకి వ్యతిరేకిస్తాడు.
అది తప్పించుకోవడం. ఇంకోటి ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తాండి. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, ఆయన సాయి బీజేపీ మిత్రులు రెస్పాండ్ అవుతున్నారు. ప్లీజ్ గో హెడ్. సాక్షిగా సమాధానం వస్తుంది. ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరైతే మేము చెప్తున్నట్టు ఇతర దేశాల తొత్తులుగా మారి మీడియా హౌసెస్ ఇక్కడ నడుపుతున్నారో, జాతి వ్యతిరేక కార్యకలాపాలు కథనాలు రాస్తున్నారు, పత్రికల సూత్రధారులు పాత్రధారులు అందరినీ కూడా చొక్కా పట్టుకుని ప్రజా బాహుళ్యం ముందు నిలబెట్టి శిక్షించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటుంది. సజావుగా ఆగండి. ఒకటి, దానికి ఏమైనా టైం లిమిట్ పెట్టండి. ఒకటి. రెండు, ఆ జాబితా ఏదో కూడా ప్రకటించేట్లయితే జర్నలిస్టులందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మంచిగా ఉద్యోగాలు దొరుకుతాయి. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది సార్, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది. మీరు ఇంతసేపు చాలా గొప్పగా భావిస్తున్నటువంటి వైరే ప్రకటించింది చూడండి. ముందు ఒక 16 మందిని, తర్వాత 46 మందిని, ఇప్పుడు మరొక 32 మందిని, అది లిస్ట్ యాడ్ చేసుకుంటూ వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అని కరోనా లాగా రూపాంతరం చెందుకుంటూ అంటే కాదు కదా మీరు చెప్తున్నటువంటిది. ఈ పత్రికలు నిలదీస్తాము, ఈ పత్రికలు తాడదీస్తాము అని అంటున్నారు కదా. ఆ జాబితా మీకేమైనా ప్రత్యేకమైన జాబితా ఉందా అనేది నా ఉద్దేశం. విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రజల ముందుకు వస్తాయి, నిజానిజాలు ప్రజల ముందుకు వస్తాయి. ఎవరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజల ముందు నిలబెట్టేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. సహకరించండి మీరు కూడా. బాగుంది, చాలా బాగుంది. దానికి టైం లిమిట్ పెడితే బాగుంటుంది అనేది నా మరి కాదు. ఆయన మనల్ని తన్నుతానికి టైం లిమిట్. ఇప్పుడు అది ఇక్కడ విషయం ఏంటంటే సాయి గారు ఒక్క నిమిషం ఆగండి. సాయి గారు ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు మాట్లాడినవ్వండి. ప్లీజ్ కోటేశ్వరరావు గారు గో హెడ్. కోటేశ్వరరావు గారు గో హెడ్. కోటేశ్వరరావు గారు ప్లీజ్ గో హెడ్. ఆసక్తి ఉంది ఇటువంటి దేశద్రోహులందరినీ శిక్షించాలి చేయాలని. కానీ నరేంద్ర మోడీ గారికి అటువంటి చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదు అని చెప్తున్నానంటే, గత ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేయలేనివన్నీ మేము చేసేసాము 5 ఏళ్లలో అని చెప్పారు. మరి అటువంటిది ఈ పాకిస్తాన్ గురించి లేకపోతే చైనా గురించి మరొక దేశం గురించి ఇవాళ కొత్తగా చెప్తుంది కాదుగా. బీజేపీ కానీ సంఘ పరివారం వీళ్ళు కానీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. 7 సంవత్సరాలు అసలు దానికి సంబంధించి మేము ఒక విచారణ వేస్తున్నాం అనేటువంటి ఏదైనా ఒక కమిషన్ వేశారా? ఒక నిర్దిష్టమైనటువంటి చర్య ఏమైనా తీసుకున్నారా అంటే ఏమీ లేదు. ఇది ఒక ప్రచారాస్త్రంగా వాడతారు, ప్రత్యర్థులను విమర్శకులను దాడి చేయడానికి వాడతారు తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం గానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఉంటే ఇంతవరకు ఏం చేశారో చెప్పమానండి. అటువంటిది ఏం లేదు. ఒక ప్రచారాస్త్రంగానే వాడతారు. ఇంకొకటి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా, ఈ పెగాసిస్ అనేటువంటిది ప్రతిపక్షాల మీద ఉపయోగించారన్నారు. ఇది పార్టీలో అంతర్గతంగా కుమ్ములాట్లు ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా కొద్ది సంవత్సరాలు సంజయ్ జోషి అని ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు సంజయ్ జోషి, ఆయన నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ లో గాని లేకపోతే అమిత్ షా గానికి వ్యతిరేకం అనేటువంటి పత్రికల్లో నేను చదివినటువంటి కథనాలు. ఆయన మీద ఒక బూత్ సీడీలు తయారు చేసి మొత్తం బీజేపీ సమావేశాల్లో వాటిని అన్నింటినీ పంపిణీ చేసినటువంటి చరిత్ర అది బహిరంగ రహస్యం, నేను చెప్పడం కాదు. అందువల్ల పార్టీ సొంత పార్టీ సొంత ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి వాళ్ళనే ఆ పని చేసినటువంటి వాళ్ళు ప్రతిపక్షాల మీద పెగాసిస్ లో లేకపోతే ఇంకోటో, పెగాసిస్ కాకపోతే ఇంకోటి అది చెయ్యరు అనేటువంటిది ఎక్కడా లేదు. అందుకని అనేక ఉదంతాలు చూసినప్పుడు నోరు మూయించినప్పుడు, ఉదాహరణకి యడ్యూరప్ప గారు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు? నేను రాజీనామా చేసేంత వరకు ఆయన పులిలాగా గాండ్రించి పిల్లిలాగా మెల్లపోయాడు. మతాధిపతులను కూడా రంగంలోకి దించాడు. మతాధిపతులను రంగంలోకి దించితే నీ సంగతి ఇదిగోనే అని చెప్పేసి ఆయనకి ఏ విధంగా ఇచ్చారో మనకు అన్ని చూసాం. అందువల్ల ఒక ప్రతిపక్షాలే కాదు, పార్టీలో ప్రత్యర్థుల మీద లేకపోతే వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళ మీద కూడా చేసినటువంటి ఉదంతాలు గతంలో ఉన్నాయి కనుక దీనికి ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కారు మేము చేశామంటే అదే చేయకపోతే చేయలేమని చెప్తే బాగుంటుంది. చేస్తే చేసామని చెప్పండి, చేయకపోతే చేయలేదని చెప్పాలి. ఈ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటే అంత బాధ్యత లేదా? ఎవడో పనికిమాలిన వాడు ఇటువంటి చేశాడు అందుకనే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి మేము ఇది చెప్తున్నామని చెప్పేసి చెప్పడానికి ఒక మాట చెప్పడానికి
నరేంద్ర మోడీ గారికి నోరు రాదా? అదేలేండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మన సాయి గారు, బీజేపీ సాయి గారు, యూ హ్యావ్ ఓన్లీ వీ ర్యాన్ అవుట్ ఆఫ్ టైం. ఒక్క నిమిషం వినండి సార్. వీ ర్యాన్ అవుట్ ఆఫ్ టైం. స్టిల్ యూ బ్రీఫ్లీ, వెరీ బ్రీఫ్లీ గివ్ ఎ రిజాయిండర్ టు ఇట్. మీరు బ్రీఫ్గా చెప్పండి ప్లీజ్. మిమ్మల్ని అడుగుతున్నాను. సరైనటువంటి సమయంలో ప్రతిపక్షాలు సహకరించి సభను సజావుగా నడపడానికి సహకరిస్తే దీనికి సమాధానం 2 రోజుల్లో తేల్చొచ్చు. సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే మనం చర్చల్లో కూర్చొని టైం డిసైడ్ చేసుకోవడము, మనం ప్రభుత్వాలని డిమాండ్ చేసి మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వివరణలు ఇవ్వడం లాంటివి ఉండవు. ప్రతి ప్రభుత్వానికి కొంత టైం లైన్ ఉంటుంది. ఏ సమయంలో ఎక్కడ ఏ వేదిక మీద ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలనేది ఉంటుంది. దాని ప్రకారం ప్రజలకు సమాధానం చెప్తాం. అందుకే మాకు రెండోసారి కూడా అత్యధిక మెజారిటీతో సభకు పంపించారు. ఎన్నిసార్లైనా భారతదేశ ప్రజల మనసులు చెరగొనేటువంటి అది ఒక మాట చెప్పనా సాయి గారు, ఒక మాట చెప్పనా, అది మీ బలం కన్నా అవతల పక్కన రాహుల్ ఉన్నాడు సార్. ఆయన పటం పెట్టి పూజ చేయాలా. రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మీకు బేఫికర్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివరాజ్ గారు అండ్ సాయి గారు, ఇద్దరు సాయిలకి, తర్వాత కోటేశ్వరరావు గారికి చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. ఇది స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. రాహుల్